హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు రాజసింహుడు. ఆంధ్రదేశంలో ఎన్నో నదులున్నాయి, కొండలున్నాయి. నదులలో గోదావరి, కృష్ణ, పెన్నా నదులు చెప్పుకోదగ్గవి. గోదావరికి ఎక్కువగా వరదలు వచ్చి తరచూ తనకిరువైపులా ఉన్న ప్రజల్ని హడలు కొడుతూ ఉంటుంది. కృష్ణానది గోదావరి కంటే వేగంలో వరదల విషయంలో కొంచెం తక్కువని చెప్పవచ్చు. పెన్నా నది చాలా సాధువైన నది. దీనికి ఇరువైపులా అనాదిగా సారవంతమైన భూములు, జనపదాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రిందట ఒక అమావాస్య నాటి రాత్రి నల్లటి గుర్రాల మీద కొందరు ముసుగు వ్యక్తులు మల్లినగర రాజ్యం నుంచి పెన్నా నదికి ఎగువ భాగం వైపు ప్రయాణం చేస్తున్నారు. వారి వేగము అపారము. గుర్రపు గిట్టలు ఒకదానికొకటి కొట్టుకొని నిప్పురవ్వలు పుట్టిస్తున్నాయి. రౌతులు మౌనంగా గుర్రాలని అదిలిస్తూ అతి వేగంగా పోతున్నారు. వారి నడుముల నుండి నల్లటి ఒరలలో కరకు కత్తులు బుసలు కొడుతున్నాయి. ధనస్సులు, బాకులు కూడా ఉన్నాయి. పెన్నా నది ఒకచోట బాగా ఇరుకుగా కొండరాళ్ల మధ్యగా పారుతుంది. ఆ చోట నదిని దాటడం సులభం. ఆ రౌతులు పెన్నా నదిని ఆ చోట దాటి నదికి దక్షిణపు ఒడ్డున అడుగుపెట్టారు. అది వేరే రాజ్యము, కొత్త చోటు అని జంకు గొంకు లేకుండా వారి ప్రయాణం సాగుతోంది. అది సింగపురి రాజ్యం. కోట నీలాకాశంలోకి గంభీరంగా లేచి చుక్కల్ని అంటుతూ ఉన్నట్లుంది. రౌతులు సింగపురి కోట పరిసరాలకు వచ్చి గుర్రాల్ని దిగి ఒక చెట్టుకు కట్టివేశారు. తర్వాత వారిలో నుంచి నలుగురు కోట వైపుకు కదిలారు. అందులో ఇద్దరి వీపుల మీద తాళ్ళు, సంచులు ఉన్నాయి. ఆ సంచులలో ఏదో కదులుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు మీన మేషాలు లెక్కిస్తూ ఆ చెట్టు మీద కొమ్మల్లో దాక్కుని కూర్చున్నారు. వారి చేతుల్లో ధనస్సులున్నాయి. కోటకు అభిముఖంగా ఉండి ధనస్సులలో విషపూరితమైన బాణాల్ని ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారు. కోట వైపు వెళుతూ ఉన్న తమ వారికి ఏదైనా ప్రమాదం సంభవించే సూచనలు కనిపిస్తే అతి వేగంగా విషపూరితమైన బాణాల్ని వదిలేందుకు తయారుగా ఉన్నారు వాళ్ళు. ముందు వెళ్ళిన నలుగురు కోట దగ్గరకు చేరారు. అది శాంతి సమయం కాబట్టి కోట గోడ మీద బలమైన రక్షణ లేదు. అందువలన వాళ్ళు సురక్షితంగా కోట గోడ దగ్గర ఆగారు. సంచులలో నుంచి బలమైన ఉడుములను తీసి గోడ మీదకి విసిరారు. వాటి నడుములకు తాళ్లు గట్టి ఉన్నాయి. తాళ్లను కదిలిస్తూ పొండి పైకి అని సైగ చేశారు. ఉడుములు సురక్షితమైనవి. అవి యజమానుల ఆజ్ఞ ప్రకారము కోట గోడ మీదకి చెక్కచెక్కా ప్రాకి బురుజు దగ్గరికి చేరాయి. వాటి నడుములకు కట్టి ఉన్న తాళ్లను కదిలించి లాగారు. పైన ఉడుములు గట్టిగా గోడను పట్టుకున్నాయి. ఒక్కొక్క తాడు ఇద్దరిద్దరు పట్టుకొని పైకి ఎక్కసాగారు. వాళ్ల బరువుకి తాడు మీద బరువు హెచ్చే కొద్దీ ఉడుములు గోడకు అతుక్కుపోసాగాయి. చెట్టు మీద రౌతుల చేతుల్లో బాణాలు గోడ ఎక్కుతున్న వారికి రక్షణగా కదలసాగాయి. కొద్దిసేపటికి గోడ ఎక్కి బురుజుల్లోకి చేరారో లేదో ఇద్దరు సైనికులు వారి వైపుకు వచ్చి అరవబోయారు, శూలాలు ఎత్తుతూ. ఆ నలుగురు ముసుగు మనుషులు వేగంగా కదిలి ఆ ఇద్దరిని నిమిషాలలో చంపేశారు. ఇద్దరు ఆ భటులు దుస్తులు ధరించి ముందుకు వెళ్ళసాగారు. ఎదురు వచ్చిన మరో ఇద్దరిని బంధించి వాళ్ళ దుస్తుల్ని కూడా మిగతా ఇద్దరూ ధరించి అంతఃపురం వైపు వేగంగా కదిలారు. ఆ పైన అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద నిద్రిస్తూ ఉన్న రాజుకి ఏదో మత్తుమందు వాసన చూపించి స్పృహ తప్పించి ఒక దుప్పటిలో చుట్టి భుజం మీదకి ఎత్తుకున్నాడు ఒకడు. ఆ నలుగురు అతి వేగంగా కదిలి వచ్చిన దారినే రాజుతో సహా కోట గోడ దిగిపోయారు. చెట్ల మీద ఉన్నవారు తమ వారిని గుర్తించి సంతోషంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. కొద్దిసేపటిలో సింగపురి రాజుతో ఆ నలుగురు అక్కడికి వచ్చి చేరారు. వారిలో నాయకుడు ఆ నలుగురిని మెచ్చుకొని వచ్చిన దారినే మల్లీనగర రాజ్యానికి దారి తీశారు. ధనస్సులు వగైరాలని గుర్రాలకు ఒక పక్కన వేలాడదీసి ఆ రౌతులు సంతోషంగా నవ్వుకుంటూ బయలుదేరారు తమ నాయకుడి వెంట. సింగపురి రాజుకి మత్తు వదిలింది. తన ముఖానికి అడ్డుగా ఉన్న గుడ్డను తొలగించుకొని బయటికి చూశాడు రాజు. తూర్పు తెలతెలవారుతోంది. దూరంగా జన్నవాడ కామాక్షమ్మ దేవాలయపు గాలిగోపురము గంభీరంగా అరుణకాంతులను ఈనుతున్న ఆకాశం మీద నుంచి చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన చిత్రంలాగా వెలిగిపోతోంది. తననెవరో మోసుకొని పోతున్నట్లుంది. వాళ్ళు దాదాపు 10 మంది రౌతులు ఉండవచ్చు. వాళ్ళు తనని ఎక్కడికి తీసుకొని పోతున్నట్లు? జన్నవాడ దేవాలయం కనిపిస్తుంది కనుక ఆ రౌతులు బహుశా మల్లీనగర వాసులు అయి ఉండాలనుకున్నాడు రాజు.
ఆ రాజ్యానికి తమకు ఎంతో స్నేహము, బంధుత్వాలు ఉన్నాయి కదా, మరి ఈ కుట్ర ఎవరిది? అలా ఆలోచిస్తున్న సింగపురి రాజుకి గుర్రాలు ఏదో ఎత్తు ప్రదేశానికి ఎక్కుతున్నట్లు అనిపించింది. అది కొద్దిగా ఎత్తు ప్రదేశం. రాళ్ళు రప్పలు దండిగా ఉన్నాయి. కొన్ని బండలు గోడల్లాగా నిలిచి ఉన్నాయి. గుర్రాలు 2 బండల మధ్యగా ఉన్న దారి గుండా పోతున్నాయి. ఆ రౌతుల నాయకుడు తన గుర్రాన్ని ఆ దారి గుండా పోనిస్తూ ఉండగా ఒక ఖడ్గము భాస్కరుని లేత కిరణాలలో మెరిసిపోతూ అతని గుండెల మీద ఆనింది. ఆగండి అన్న కేక వినిపించింది. వెనక వస్తున్న రౌతులు కత్తులు దూశారు. ఎదురు చూడని ఆ ఆపద ఎదుర్కోవటానికి సిద్ధం అవసాగారు. బండల చాటు నుంచి ఒక వ్యక్తి తల కనిపించింది. ఆ రౌతులు కత్తుల్ని, ఆ వ్యక్తిని చూడనే చూశారు. మూర్ఖులారా, ప్రాణాల మీద ఆశ ఉంటే కత్తులు దించండి అంటూ ఆ వ్యక్తి ఆ రౌతుల నాయకుడి గుండెల మీద ఉన్న తన ఖడ్గాన్ని నొక్కుతూ గర్జించాడు. నీ అనుచరులు పిచ్చి వేషాలు వేస్తే మొదట బలి అయ్యేది నువ్వే, జాగ్రత్త. ఆ మాటలంటూనే నాయకుని వరలోని ఖడ్గాన్ని లాగేశాడు ఆ వ్యక్తి. కత్తులు దించండి అరిచాడు నాయకుడు. అదే మంచి అదును అనుకున్నాడు సింగపురి రాజు. తనను పట్టుకొని గుర్రాన్ని నడుపుకుంటూ వచ్చిన రౌతు పొట్టలో మోచేత్తో గట్టిగా మోదుతూ అతని చేతిలోని కత్తిని లాక్కొని గుర్రాన్ని అదిలించాడు రాజు. అది చెంగున ఎగిరి క్రిందకు దారితీసింది. అనుకోని ఆ సంఘటనకి ఆ రౌతులకి మతులు పోయాయి. కొందరు రౌతులు సింగపురి రాజు వెంట తమ గుర్రాల్ని పరుగు తీయించారు. బండల చాటున ఉన్న వ్యక్తి పెద్దగా నవ్వాడు. తన ఖడ్గాన్ని గాలిలోకి ఎత్తి, ఇప్పుడు మీలో వీరత్వం ఉంటే ఆ మహారాజుతో కత్తులు కలపండి అన్నాడు ఆ ఖడ్గవీరుడు. ఆ వ్యక్తి ఖడ్గాన్ని అవతలికి నెట్టి రౌతుల నాయకుడు తన గుర్రాన్ని వెనక్కి తిప్పాడు. ఆలోగా ఒకరిద్దరు రౌతులు సింగపురి రాజును విషబాణాలతో కొట్టడానికి ప్రయత్నించసాగారు. కానీ బండల చాటున వ్యక్తి తన భుజానికి తగిలించుకొని ఉన్న ధనస్సు అందుకొని వారి చేతుల్లోని ధనస్సులను పడగొట్టసాగాడు. అంతేకాదు తన గుర్రాన్ని కూడా ఆ వైపుకి పరిగెత్తించసాగాడు. అంతలో కొందరు రౌతులు సింగపురి రాజును సమీపించారు. కత్తులు కలిశాయి. సహజంగా మహావీరుడు సింగపురి రాజు 4-5గురిని అవలీలగా తన కత్తికి గురి చేశాడు. వాళ్ళ తలలు తెగి బండల మీద పడి దొర్లసాగాయి. ఆలోగా ఒక రౌతు ఆ రాజు మీద దొంగ దెబ్బ తీయటానికి తన కత్తిని విసిరాడు. రివ్వున ఒక బాణాన్ని వేసి దాన్ని పడగొట్టాడు ఆ ఖడ్గవీరుడు. రాజు ఆ రౌతుల తల ఎగరేశాడు. తన వారు 5గురు చనిపోవటంతో రౌతుల నాయకుడికి దిక్కుతోచలేదు. ఇక తాము మిగిలింది 4 మాత్రమే. సింగపురి రాజు కత్తి గిరగిరా తిప్పుతూ మరొక రౌతుని చంపబోతూ ఉండగా నాయకుడు అడ్డు తగిలాడు. ఆ 4 రాజును ఒక్కసారి తాకారు. అంతలో ఖడ్గవీరుడు కూడా అక్కడికి వచ్చాడు. వారితో కలియబడ్డాడు. ఆ వీరుడిది అద్భుత ఖడ్గచాలనం. ఒక్క క్షణం ఆ ఖడ్గవేగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సింగపురి రాజు. ఆ వ్యక్తి తన ముఖాన్ని కనిపించకుండా ముసుగు వేసుకొని ఉన్నాడు. ఆ రౌతులు ముసుగులు ధరించి ఉన్నారు. ఆ వీరుడు ఎర్ర ముసుగు ధరించి ఉండటం వలన ఆ ద్రోహుల నుండి ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. 1, 2 ఇక మిగిలింది 2. సింగపురి రాజు, ఆ ఖడ్గవీరుడు ఆ 2 భయంకరంగా ఎదుర్కొన్నారు. వాళ్ళ ధాటికి ఆగలేక ఆ 2 పలాయనం చిత్తగించారు. ఖడ్గవీరుడు ధనస్సు అందుకొని రివ్వున ఒక బాణాన్ని వదిలాడు. ఒకడు కెవ్వున కేక వేసి క్రింద పడిపోయాడు. రౌతు నాయకుడు మాత్రమే మిగిలాడు. మరొక బాణాన్ని వెక్కుపెట్టి వదిలాడు. అతను కూడా పెద్ద కేక వేసి గుర్రం మీద ఉరిగిపోయాడు. ఆ గుర్రము అతివేగంగా పరిగెత్తసాగింది. అది బాణం వేటును దాటిపోయింది. వీరుడా, సమయానికి వచ్చి ఆదుకొని మమ్మల్ని కాపాడావు. నువ్వు ఎవరివి? ఈ ముసుగు ఎందుకు ధరించావు అని అడిగాడు సింగపురి రాజు. మహారాజా, నేను మీకు పరిచితుడినే. మీ సహోదరి సౌదామినీదేవి పుత్రుణ్ణి. నా పేరు అంటూ తన ముఖానికి ఉన్న ముసుగును తొలగించాడు ఆ వీరుడు. ఆ పరిస్థితులకి కారణమేంటో తెలుసుకోవాలంటే పెన్నా నదికి ఇరువైపులా ఉన్న రాజ్యాల మధ్య ఉన్న సంబంధాలేమిటో తెలుసుకోవాలి. అప్పుడు అంటే చాలా ఏళ్ల క్రిందట భారతదేశం అంతటా ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఒకరిని ఒకరు చంపుకుంటూ రక్తాన్ని ప్రవహింపచేస్తూ ఉండేవారు. ఆ తీరు ఆంధ్రదేశంలోనూ ఉండేది. ఆ కాలంలో స్థితిగతులు చాలా అనిశ్చితంగా ఉండేవి. అది సింగపురి రాజ్యం. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండకు పరిసరాలలో సింగపురి రాజ్యం విస్తరించుకొని ఉన్నది. ఆ రాజ్యానికి ఉత్తరాన పెన్నా నది గలగలా పారుతూ ఉంది. సింగపురి రాజ్యానికి ఉత్తర సరిహద్దుగా బాసులుతోంది పెన్నా నది.
వేదగిరి మీద ఉన్న నరసింహస్వామి ఉగ్రమూర్తియే అయినా కశ్యప మహర్షి కలలో ప్రసన్నమూర్తిగా కనిపించి ఆ మహర్షి కోరిక మేరకు ప్రసన్నమూర్తిగానే ఆదిలక్ష్మి సహితుడై ఆ వేదగిరి మీద వెలసి ఉన్నాడు. నరసింహస్వామిని కొలిచే భక్తులకు కొదవ ఏమీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సింగపురి రాజుల కులదైవము వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి. ఆ రాజుల ఉన్నతికి కారణము ఆ దేవుని దయ అనవచ్చు. నిండుగా పారే పెన్నానది వలన సింగపురి రాజ్యము సుభిక్షితమై సిరి సంపదలతో తులతూగుతోంది. భోగభాగ్యాలతో కళకళలాడే ఆ రాజ్యాన్ని చూసి ఈర్ష్య చెందే రాజ్యాలు ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో మల్లీనగర రాజ్యం ఒకటి. మల్లీనగర రాజ్యము పెన్నానది ఉత్తర ఒడ్డున వెలిసి ఉన్న మల్లికార్జున కామాక్షమ్మల గుడికి కొంచెం ఎగువగా ఉన్నది. జన్నవాడ కామాక్షమ్మ దేవి మహిమ ఇంత అంత అని చెప్పనలవి కాదు. భక్తుల పాలిటి వరప్రసాదిని. ఎప్పుడూ భక్తులతో నిండి కళకళలాడుతూ ఉంటుంది ఆ దేవాలయం. పెన్నానదికి దక్షిణాన వేదగిరి నరసింహస్వామి దేవాలయము గంభీరంగా రమ్యమైన కొండ ప్రదేశంలో వెలసి ఉంటే, పెన్నానదికి ఉత్తరాన జన్నవాడ కామాక్షమ్మ దేవాలయము దివ్యంగా దానికి ధీటుగా నిలిచి ఉంది. పెన్నానదికి ఇరువైపులా ఉన్న ఆ రాజ్యాలు రెండు ఆ చుట్టుపక్కల ఉన్న ఆనాటి రాజ్యాలలో చాలా పెద్దవి. మిగతా రాజులు అటు సింగపురి రాజు అండనో ఇటు మల్లీనగర రాజు ప్రాపకాన్నో సంపాదించేందుకు సదా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ రాజ్యాల మధ్య యుద్ధం వస్తే ఈ చిన్న చిన్న రాజ్యాలు అటు ఇటు చేరిపోతుంటాయి. అయితే జయాపజయాలు ఒక్కోసారి ఒక్కొక్కరి వైపు వరించటము, అది ఎంతో కాలము నిలవకపోవటం వలన ఆ సింగపురి మల్లీనగర రాజ్యాలు ఒకటి కాలేకపోయాయి. సింగపురి రాజులు వైష్ణవ మతాన్ని, మల్లీనగర రాజులు శైవ మతాన్ని ఆదరించటం వలన కూడా ఆ రాజ్యాల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేందుకు ఒక ముఖ్య కారణమైంది. కొన్ని దశాబ్దాలుగా యుద్ధాలు చేయటం వలన తమ తమ దేశాలు నిర్వీర్యమైపోతున్నాయన్న భావము సింగపురి రాజు మహేంద్రసింహుడికి, మల్లీనగర రాజు నాగభైరవ దేవునికి కలిగింది. మనసులో పరివర్తన రావాలే కానీ శత్రుత్వాన్ని మరిచి సఖ్యతను సంపాదించడం ఎంతసేపు? అనుకోకుండా ఒకేసారి సింగపురి నుంచి ఒక రాయబారి, మల్లీనగర నుంచి మరో రాయబారి బయలుదేరి పెన్నా నదిని దాటసాగారు. రెండు రాజ్యాల పడవలు తెల్ల జెండాను ఎగరవేసుకుంటూ నదిని దాటుతూ నది మధ్యలో కలిశాయి. ఇరువైపుల రాయబారులు ఒకరికొకరు అభివాదాలను తెలుపుకున్నారు. సఖ్యతను ప్రకటించుకొని తమ తమ రాజుల మనోభిప్రాయాన్ని తెలియచేసుకున్నారు. తమ మార్గము సులభతరంగా ఉందని ఇద్దరూ సంతోషించి శీఘ్రంగా పయనించారు. ఆ రాయబారుల చాకచక్యం వలన ఆ రాజుల మనసులు అప్పటికే మారిపోయి ఉన్నాయి కనుకన త్వరలోనే సత్ఫలితాలు కనిపించాయి. శివరాత్రికి మహేంద్రసింహుడు సింగపురి నుంచి జన్నవాడకు సకుటుంబంగా తరలి వెళ్ళి మల్లికార్జున కామాక్షములను తనివి తీరా కొలిచాడు. అది చూసి మల్లీనగరం రాజు నాగభైరవ దేవుడు ఎంతో సంతోషించాడు. ఆదరంతో సింగపురి రాజదంపతులను తమ రాజధానికి మల్లీనగర రాజదంపతులు తీసుకుని వెళ్ళి ఘనంగా అతిథి సత్కారాలు చేశారు. ఆ తర్వాత నరసింహ జయంతి సందర్భంగా నాగభైరవ దేవుడు మల్లీనగరం నుంచి బయలుదేరి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిని సకుటుంబంగా కొలిచి పూజలు జరిపాడు. మహేంద్రసింహ దంపతులు ఆ దంపతులకు తమ రాజధానిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భాలలో సింగపురి యువరాజు విజయసేనుడు, మల్లీనగరం యువరాజు రుద్రదేవుడు మంచి మిత్రులైనారు. ఇద్దరూ కలిసి వేటాడటము, వినోద కాలక్షేపాలలో పాల్గొనటము, ఆ రాజ్యాల మధ్య ఉన్న పెన్నా నదిపైన రాకపోకలు హెచ్చాయి. ఆ రాకపోకల వలన మహేంద్రసింహుని కూతురు సౌదామిని తన మనసులో రుద్రదేవుని నిలుపుకున్నది. అదేవిధంగా నాగభైరవ దేవుని కూతురు కాత్యాయినికి తన మనసును ఇచ్చేశాడు సింగపురి యువరాజు విజయసేనుడు. అది తెలిసి సింగపురి మల్లీనగరం రాజులు ఇద్దరూ సంతోషించారు. ఒక శుభముహూర్తంలో ఆ ప్రేమికుల మనోరథం ఈడేరింది. విజయసేనుడు, కాత్యాయిని, రుద్రదేవుడు, సౌదామిని దంపతులైనారు. ఆ పెండ్లిలతో ఆ రెండు శత్రురాజ్యాలు అత్యంత ఆప్తులై కలకాలము ఆ ఆప్యాయతను నిలుపుకుంటారని ఆ చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాల రాజులు కొందరు భావించారు. ఈ సఖ్యత ఎన్నినాళ్ళులే అని చెవులు కొరుక్కున్న రాజులు లేకపోలేదు. ఏదైనా కాలమే నిర్ణయించాలి కదా. ఆ కాలమహిమను ఎవరూ కాదనలేరు. ఆ కాలమహిమ సఖ్యత వైపు మొగ్గుతుందో శత్రుత్వం పెంపొందిస్తుందో వేచి చూడాల్సిందే. చాలా ఏళ్ల తర్వాత ఒక అమావాస్య నాటి రాత్రి
మల్లీనగరం నుంచి కొందరు ముసుగులు ధరించి నల్లటి గుర్రాల మీద బయలుదేరి పెన్నా నదికి బాగా ఎగువ భాగానికి పయనించారు. ఒకచోట బాగా ఇరుకు ప్రదేశం గుండా ఆ నదిని దాటి సింగపురి రాజ్యంలోకి అడుగుపెట్టారు. ఎక్కడా ఆగకుండా సింగపురి కోట వైపుకు బయలుదేరారు. ఎందుకో మరి చూద్దాం. సింగపురి రాజ్యసభ ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. రాజు విజయసేనుడు సింహాసనం మీద కూర్చుంటూ తన కుడి చేతి వైపు కూర్చొని ఉన్న మేనల్లుడు వీరభద్రుణ్ణి ఆప్యాయంగా చూశాడు. క్రితం రాత్రి తమ మహారాజుని ఆ ముష్కరులు తస్కరించుకొని పోవటమో, అద్భుతంగా వీరభద్రుడు అతన్ని కాపాడిన విధమో విజయసేనుడి నోటి మీదుగా విని దిగ్భ్రమ చెందారు సభికులు. వృద్ధరాజు మహేంద్రసింహుడు రాజ్యభారాన్ని తన కొడుకు విజయసేనుడి మీద మోపి వానప్రస్థానానికి వెళ్ళిపోయి 15 ఏళ్లయింది. సింగపురి రాజ్య ప్రజల్ని తన కన్నబిడ్డలుగా చూసుకోసాగాడు విజయసేనుడు. కానీ రాజుకు సంతతి లేదు. పెళ్ళయి 20 ఏళ్లు దాటింది. విజయసేనుడు తన భార్య కాత్యాయనితో సహా ఎన్నో పూజలు చేయించాడు. కాత్యాయని ఎన్నో నోములు నోచింది, కానీ ఫలితం కలగలేదు. అదే సమయంలో పెళ్లి అయిన విజయసేనుడి సహోదరి సౌదామిని రుద్రదేవునికి చక్కని కొడుకు పుట్టాడు. అతని పేరే వీరభద్రుడు. మల్లీనగర యువరాజు వీరభద్రుడు. అతనికి మేనమామ దగ్గర ఎంతో చనువు ఉంది. కత్తి యుద్ధంలో ప్రఖ్యాతిగాంచిన తన మేనమామ విజయసేనుడి దగ్గరే ఖడ్గ విద్య నేర్చుకున్నాడు వీరభద్రుడు. మల్లీనగర రాజు రుద్రదేవునికి తన సహోదరి కాత్యాయనికి సంతతి కలగకపోవటము చాలా బాధకరంగా ఉండేది. సహోదరి చేత జన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలో ఎన్నో పూజలు చేయించాడు. అదే సమయంలో వేదగిరి నరసింహస్వామి దేవాలయంలో కూడా పూజలు జరిపించింది రాణి కాత్యాయని. పూజలతో 20 ఏళ్లు గడిచిపోయాయి కూడా. ఆ సమయంలో విజయసేనుడి మీద జరిగిన కుట్ర ఇరు రాజ్యాల వారికి కలత కలిగించింది. మల్లీనగర రాజు రుద్రదేవుడు స్వయంగా వచ్చి తన విచారాన్ని విజయసేనుడికి తెలియచేశాడు. మా రాజ్యపు ద్రోహులు ఈ కుట్ర చేయటం మాకు ఎంతో చిన్నతనంగా ఉంది. ఆ కుట్రదారులని సమూలంగా నాశనం చేయిస్తాను అన్నాడు రుద్రదేవుడు. ఏమైనా మా పుత్రుడు వీరభద్రుడు మీకు సహాయపడటమో మాకు ఎంతో సంతోషదాయకంగా ఉన్నది. అవును, ఒకవేళ మాకు సంతతి కలగకపోతే సింగపురి రాజ్యము మా మేనల్లుడికే చెందుతుంది. ఇందులో తిరుగులేదు అన్నాడు విజయసేనుడు గాద్గదికంగా. ఆ మాటలు 20 ఏళ్ల వీరభద్రుడికి ఎంతో సంతోషాన్ని కలుగచేశాయి. కానీ రాణి కాత్యాయని కృంగిపోయింది. అమ్మా ఆదిలక్ష్మి, వేదగిరి నరసింహస్వామి ధర్మపత్ని, నా మొర ఆలకించవా? నిన్ను ఎంతో శ్రద్ధగా 21 దినంలో 1,000 జపం ఆచరించాను. మా అభీష్టాన్ని ఆలకించి స్వామికి మా దీనస్థితి తెలియచేయమ్మా. నా గర్భాన సుపుత్రుడు కలగకపోతే నేను ఈ కొండ మీద నుంచి దూకి ఆత్మార్పణం చేస్తాను అంటూ ఎడమ చేతితో బొడ్డు దగ్గర ఉన్న పిడికత్తిని లాగి కుడి బొటని వెలిని చీల్చి ఆదిలక్ష్మికి రక్తాభిషేకం చేస్తూ ఆదిలక్ష్మిని స్తోత్రం చేయసాగింది సింగపురి రాణి కాత్యాయని. ఎంతసేపటికి దేవాలయం నుంచి రాణి రాకపోవటం వలన కలత చెందిన రాజు విజయసేనుడు వేదగిరి కొండపైకి అంబారీ మీద వచ్చాడు. గాలిగోపురం వద్ద దిగి దేవాలయంలోకి అడుగుపెట్టాడు. రాణి చెలికత్తెలు ఆతృతగా అటు ఇటు చూస్తున్నారు. రాజును చూడగానే ఒక చెలికత్తె ఆదిలక్ష్మి దేవాలయం వైపు మెట్ల మీదుగా పరిగెత్తసాగింది. ఆ హడావుడిలో జారి మెట్ల మీదుగా క్రిందికి దొర్లి రాజు పాదాల దగ్గర పడింది. రాజు ముందుకు సాగాడు, తన అంగరక్షకుని వైపు ఒకసారి చూసి. 20 మెట్లు ఎక్కగానే ఇరువైపులా నిలువెత్తు హనుమంత గరుత్మంతుల శిల్పాలు కనిపించాయి. అవి నరసింహస్వామి గుడికి అటు ఇటు ఉన్న పెద్ద బండల మీద చెక్కబడి ఉన్నాయి. అప్పుడే అలంకరణ ముగించి పూజారి తెర తొలగించగానే దివ్యమంగళ నరసింహస్వామి విగ్రహం కనిపించింది రాజుకు. సాష్టాంగ నమస్కారం చేసి రాజు నిల్చోగానే నీళ్లపాత్ర తెచ్చాడు పూజారి. దాన్ని తాకి సహస్ర నామోచ్చరణ చేయించాడు రాజు. పూజారి నరసింహస్వామిని పూజిస్తూ సహస్ర నామోచ్చరణ చేస్తుండగా స్వామి కళ్ళలో నుంచి ఏదో తేజస్సు ప్రజ్వరిల్లుతూ ఉన్నట్లు అనిపించింది రాజు విజయసేనుడికి. తీర్థ ప్రసాదాలు స్వీకరించి రాజు ఆదిలక్ష్మి దేవాలయం వైపు ఉన్న మెట్లు ఎక్కసాగాడు. ఒక దివ్య తేజస్సు తనకు ముందుగా వెళుతున్న అనుభూతి కలిగింది. హఠాత్తుగా రాజు నోట నరసింహస్వాముల స్తోత్రం వెలువడసాగింది. రాణి కాత్యాయిని ఆదిలక్ష్మి విగ్రహం ముందు కూర్చొని ఎలుగెత్తి అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉండటము కనిపించింది. చూస్తూ ఉండగానే
ఆ తేజస్సు కాత్యాయని శరీరంలోకి ప్రవేశించటము స్పష్టంగా కనిపించింది విజయసేనుడికి. అప్పటిదాకా కన్నులు మూసుకొని స్తోత్రం చేస్తున్న రాణి మీద అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్న ఒక పువ్వు ఎగిరి వచ్చి పడిన విచిత్ర సంఘటన రాజుకి అద్భుతమనిపించింది. రాణి రాణి అంటూ విజయసేనుడు 2 సార్లు పిలిచాక కళ్ళు తెరిచింది కాత్యాయని. భర్త పాదాలకు నమస్కరించి లేస్తూ అప్రయత్నంగా తన కుడి బొటని వేలును చూసుకుంది రాణి. ఎర్రటి కుంకుమరేఖ కనిపించిందే తప్ప తాను చేసుకున్న గాయం కనిపించలేదు. ఆదిలక్ష్మి వైపు చూసింది కాత్యాయని. ఎర్రటి కుంకుమ అభిషేకంతో అమ్మవారి దివ్యమంగళ సుందర విగ్రహము చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్లు కనిపించింది. రాణి కాత్యాయని చేష్టలకి చూపులకి అర్థం ఏమిటో తెలియలేదు రాజుకి. సంతోషంతో రాణి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని స్తోత్రం చేయసాగింది. రాజు రాణిల పేర్ల మీదుగా పూజారి పూజ చేశాడు. హారతి కళ్ళకద్దుకొని కుంకుమ ప్రసాదాదులు స్వీకరించి రాజదంపతులు బయటికి వచ్చారు. అమ్మవారి గుడిమెట్లు కొని దిగగానే చిన్న మండపం ఉంది. విజయసేనుడు అక్కడ కూర్చున్నాడు. రాణి కాత్యాయని అతని సరసన కూర్చుండగా రాజు చిరునవ్వు నవ్వాడు. రాణి అతని వైపు చూసింది. స్వామి కరుణించాడు రాణి అన్నాడు రాజు. దేవి అనుగ్రహించింది. నాలో ఏదో దివ్యకాంతి ప్రవేశించినట్లు అయింది ప్రభు. ఆ సమయంలో నా ఎడమ కన్ను అదిరింది. శరీరమంతా పులకరించింది అంది రాణి. విజయసేనుడి ముఖంలో ఆనందం వికసించింది. నిజమా అన్నాడు ఖచ్చితంగా తాను ఆ దృశ్యాన్ని చూసింది గుర్తు చేసుకుంటూ అనుమానం తీరక. నిజం ప్రభు అంది రాణి. నిజమే అన్నట్లు గుడిగంట మ్రోగింది. రాజు రాణి వైపు చూశాడు. ఆమె నవ్వింది. ఇద్దరూ అటు చూశారు. గంటను కొడుతున్న గండు కోతి కిచకిచమన్నది ఆ రాజదంపతుల్ని చూస్తూ. గుర్రం మీద ఒక రౌతు వేగంగా దమ్ములు రేపుకుంటూ పోతున్నాడు. అతని వెనక మల్లీనగరము దూరం కాజొచ్చింది. జన్నవాడ మల్లీనగరాలకు మధ్య ఎత్తైన మిట్ట ఉంది. దానిమీద ఒక చట్రాతి వరుస బండలున్నాయి. వాటిని దాటినాక ఒక గుహ ఉంది. ఆ గుహకు ముందు త్రిశూలం ఉన్న బలిపీఠముంది. దానిమీద ఒక గొర్రెపిల్ల దిగవేయబడి ఉంది. దాని నుంచి ఇంకా రక్తము చుక్కలు కారుతూనే ఉన్నాయి. పైన 1-2 గద్దలు చక్రవాకాలు చుడుతున్నాయి. ఆ రౌతు అక్కడికి రాగానే చెంగున గుర్రం మీద నుంచి క్రిందకు దూకాడు. గుర్రము కొంత దూరం వెళ్ళి ఆగింది. ఆ రౌతు గుహలోకి వెళ్ళాడు. అది చాలా విశాలంగా ఉంది. 5-6 ఏదో పనిలో నిమగ్నులై ఉన్నారు. అందులో ఒకడు తలెత్తి, ఎవరు సికదొర అన్నాడు. తల ఊపుతూ ఆ రౌతు మరొక వైపు చూశాడు. అక్కడ యువరాజు వీరభద్రుడి బాణం దెబ్బకు గురి అయిన రౌతు నాయకుడు ఒక రాతి పలక మీద పడుకొని ఉన్నాడు. అతను మూలుగుతూ ఉంటే 2 వైద్యులు అతని గాయం కడిగి మందు పూస్తున్నారు. తనను పలకరించిన వ్యక్తి వైపుకు తిరిగి, గురిదత్తుడు ఇంకా కోలుకోలేదు కదా అన్నాడు సికదొర. లేదు అన్నాడు ఆ వ్యక్తి. గురుదేవులు ఎక్కడున్నారు అడిగాడు అతను. లోపల పూజా మందిరంలో. సికదొర ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. మరో చిన్న గుహ పూజామందిరము. దానిలో పులిచర్మ మీద ఆసీనుడై ఉన్నాడు వాళ్ళ గురువు కాలకేసి. నొసట భుజాల మీద మణికట్ల మీద విభూది రేఖలు మెరుస్తున్నాయి. రుద్రాక్షమాల మెడలో వ్రేలాడుతున్నది. నున్నటి తల మీద జానెడు పిలక ఉంది. రక్త సింధూరం వనెలో జరీ పంచే పైకండువాలు ఉన్నాయి. విశాల నేత్రాలు ఆలోచనలతో మూతపడి ఉన్నాయి. అతని వక్షస్థలం పీల్చి వదిలే గాలి వలన ఎగిరెగిరి పడుతోంది. చుట్టూ గుహగోడలలోని అరలలో దేవతా విగ్రహాలు పూలతో అలంకరించబడి ఉన్నాయి. ధూపపాత్రలోని నిప్పులు కణకణమన మెరుస్తున్నాయి. గురుదేవా అన్నాడు సికదొర మెల్లగా. ఓ వచ్చావా సిక, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మల్లీనగర వార్తలేమిటి అంటూ పక్కనే ఉన్న బంగారు పొన్ను కర్రను అందుకున్నాడు కాలకేసి. యువరాజు వీరభద్రుడు సింగపూర్ నుంచి ఇప్పుడే తిరిగి వచ్చారు అభివాదం చేస్తూ సికదొర జవాబిచ్చాడు. యువరాజు వీరభద్రుడు పళ్ళు పటపట కొరుకుతూ లేచాడు కాలకేసి. అతని కళ్ళు నిప్పులు కక్కాయి. నెత్తిమీద ఉన్న జానుడు పిలక గజగజలాడింది. అతని రూపాన్ని చూసి అదిరిపడ్డాడు సికదొర. నోట తడి ఆరిపోయింది. గుప్పెడు సాంబ్రాణి పొడి తీసి ధూపపాత్రలోని నిప్పుల మీద చల్లాడు కాలకేసి. గుప్పున పొగలేచింది. జై కాలభైరవ, జై వీరభద్ర, జై భద్రకాళి అంటూ ఎర్రటి పుష్పాలని
ఆ 3 శిలా విగ్రహాల మీదకి విసిరాడు కాలకేసి. ఆ సమయంలో ఏది మాట్లాడినా కాలరుద్రుడైపోతాడు తమ గురువు అని సిక్కదొరకు బాగా తెలుసు. అందువలన మెల్లగా బయటికి వచ్చేశాడు. గురుదత్తుని మూల్గు ఇంకా వినిపిస్తూనే ఉంది. సిక్కదొర అటువైపుకు నడిచాడు. గురుదత్త, యువరాజు వీరభద్రుడు సింగపురి నుంచి ఈనాడే మల్లీనగరం చేరారు అన్నాడు. పిడికిలు బిగించి కొద్దిగా లేచి అబ్బా అని బాధతో మూల్గుతూ వెనక్కి పడిపోయాడు గురుదత్తుడు. కోపం వలన అతని రక్తము వేగంగా ప్రవహించింది. గాయం చిట్లినట్లయింది. అది చూసి కంగారు పడ్డారు వైద్యులు. గురుదత్తుడు బ్రతకడం మీకు ఇష్టం లేదా సిక్కదొర అన్నాడు ఒక వైద్యుడు కోపంగా. అబ్బెబ్బే, అదేమీ లేదు. ఆ మధ్య ఒకనాడు ఆ విషయం అడిగితే గొణిగాడు సిక్కదొర. సింహం జూలు పట్టి ఈడ్చినవాడు బ్రతకడం కష్టం. నా పైన దెబ్బతీసిన వీరభద్రుడి ప్రాణాలు తీయందే నేను చావను అంటూ గర్జించాడు గురుదత్తుడు. సిక్కదొర గబగబా బయటికి నడిచాడు. వైద్యుడు గురుదత్తుని నోటిలో మత్తుమందు పోసి ముక్కు మూశాడు. ఊపిరాడక అతను ఆ మందును గుటుక్కున మింగాడు. ఇక నిద్రపో అన్నాడు వైద్యుడు అతన్ని వదిలేస్తూ. అంతలో మేఘ గర్జన లాంటి గొంతు వినపడింది. శిఖ, ఈ రాత్రికి నేను యువరాజును కలుసుకోవాలి. కామాక్షమ్మ దేవాలయ ప్రాంతాల్లో నేను పినాకిని నదీ తీరంలో ఉంటాను. వెళ్ళి చెప్పు యువరాజుకి. అవశ్యం, అలాగే గురుదేవా అన్నాడు సిక్కదొర వెనుకకు తిరిగి అభివాదం చేస్తూ. బంగారు పొన్నుకర్ర ఎత్తి తల ఊపాడు కాలకేసి. ఆయన వెనక పూజామందిరంలో ధూమపాత్ర నుంచి లేచిన పొగ దట్టంగా కనిపిస్తోంది. సిక్కదొర గుహ వదిలి బయటికి వెళ్ళగానే విరూపాక్ష అని ఎవరినో పిలిచాడు కాలకేసి. 5-6 సిక్కదొరను పలకరించిన వ్యక్తి గబగబా గురువు వెంట నడిచాడు. కాలకేసి పూజామందిరంలోకి వెళ్ళి గుప్పెడు సాంబ్రాణి ధూపపాత్రలోకి విసిరాడు. పొగ గుప్పున లేచింది. జై కాలభైరవ, జై వీరభద్ర, జై భద్రకాళి ఎలుగెత్తి పిలుస్తూ ఎర్రటి పుష్పాలని ఆ విగ్రహాలపైకి విసిరాడు కాలకేసి. ఆ తర్వాత వెనుదిరిగి విరూపాక్షుని వైపు చూశాడు. తల వంచి అభివాదం చేశాడు విరూపాక్షుడు. ఈ రాత్రి మీ గురుదేవుడు తన మంత్రశక్తిని ప్రదర్శించబోతున్నాడు కనుక అంటూ ఏదో చెప్పాడు. జన్నవాడ శ్రీ మల్లికార్జున కామాక్షమ్మ దేవాలయంలో నుంచి బయటికి వచ్చాడు కాలకేసి. గాలి గోపురం నుంచి బయటికి వస్తూ ఉండగా రివ్వున పెన్నా నది మీది గాలి చల్లగా వచ్చి తగిలింది అతనికి. బంగారు పొన్నుకర్రని పైకెత్తి ఎడం వైపుకు తిరిగాడు. మెల్లగా ఆ ఎత్తు ప్రదేశం నుంచి క్రిందకి వాలుగా దారి ఉంది. ఆ నదిలోని రేవులోకి పోతుందది. కాలకేసి ఆ వైపు హుందాగా నడిచిపోసాగాడు. అతని పిలక ఎగిరెగిరి పడుతూ ఉన్నా దానిలో ముడిచిన ఎర్రరంగు పుష్పం మాత్రము పిలకను వదలలేదు. కామాక్షమ్మ పాద పద్మాల నుంచి తీసుకొని పిలకలో అలంకరించుకున్నాడు కాలకేసి. నొసట వెలుగుతూ ఉన్న అగ్నిశిఖ లాంటి ఎర్రటి సింధూరం, బరువైన మెడలోని రుద్రాక్షమాల, అతి వీర భయంకరమైన బంగారు పొన్నుకర్ర, ఎర్రటి పంచ కండువాతో సాక్షాత్తు కాలరుద్రుడిలాగా ఉన్నాడు కాలకేసి. పినాకిని నదివైపుగా వచ్చే చల్లని పిల్లగాలులు అతనిలో చెలరేగుతున్న కోపాన్ని కించెత్తు కూడా తగ్గించలేకపోయాయి. నది రేవులో దిగి దోసుట నీళ్లు తీసుకుని కడుపారా త్రాగాడు కాలకేసి. ఆ తర్వాత మెల్లగా ఎత్తైన ప్రదేశానికి చేరి ఒకసారి కామాక్షమ్మ దేవాలయం వైపు చూశాడు కాలకేసి. శ్రీ కామాక్షి నమః అంటూ ఎలుగెత్తి 11 సార్లు ఉచ్చరించాడు కళ్ళు మూసుకొని. కళ్ళు తెరిచి చుట్టూ కలయి చూశాడు. కాలకేసి పెన్నా నది దక్షిణ ఒడ్డున నిల్చొని ఉన్నాడు. ఉత్తరం వైపుకు చూశాడు. చక్కని కొండ, దాని మీదకి వెళ్లే మెట్ల బాట, వాహనాల బాట కనిపిస్తున్నాయి. ఆ కొండ మీద వేయించేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనిపించింది. సింగపురి మల్లీనగరము వీరభద్రుడు ఏలాలని మా సంకల్పం. చుట్టుపక్కల పిల్లరాజుల పేచమడిచి చక్రవర్తిగా ఈ నేల 4 చెరగుల రాజ్యాన్ని వ్యాపింపజేసి వీరభద్రుడు ఏలాలి. కానీ మా సంకల్పానికి మనసులో అనుకుంటున్న మాటలు అప్రయత్నంగా కాలకేసి పెదాలు దాటి పెద్దగానే బయటకు రాసాగాయి. తిరుగులేదు గురుదేవా, మీ సంకల్పము వజ్రంతో పోల్చదగింది అన్న మాటలు వినిపించాయి అతనికి. కాలకేసి చేతిలోని బంగారు పొన్నుకర్ర పైకెత్తుతూ గిర్రను తిరిగాడు. ఎవరది? ఓ నువ్వా? సిక్కదొర చెప్పిందంతా సావధానంగా విన్నాడు యువరాజు వీరభద్రుడు.
మా మీద గురుదేవులకు కోపం రావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు సుఖదొరా. అయితే అంటూ ఆగాడు. ఎవరో వస్తున్నట్లున్నారు, నువ్వు ఆ తెరచాటుకి వెళ్ళు అన్నాడు వీరభద్రుడు. అతనివి పాము చెవులు, కొద్దిపాటు చప్పుడును కూడా పసికట్టగలడు. తెరచాటు నుంచి వచ్చేదెవరా అని చూస్తున్నాడు శకుధర. కళ్ళు చెదిరే అందంతో ఒక సుకుమారి అక్కడికి వచ్చింది. నకసిక పర్యంతము తీర్చిదిద్దినట్లున్న ఆ సుందరి శరీరము బంగారు రంగుతో మిలమిలలాడుతోంది. బంగారు, వెండి, ముత్యాల నగల అడుగున ఉల్లిపొర లాంటి రవికే పరికిణి ఆమె రంగుల శృంగార శరీరాన్ని దాచలేక దాచుతున్నాయి. సక అంది కోటి కోయిలలు ఒక్కసారిగా పలికినట్లు. నల్లటి జీరాడు ముంగురులతో ఉన్న ముఖాన్ని చూస్తూ ముగ్ధుడైపోయాడు యువరాజు వీరభద్రుడు. సఖి రాగమయ్యి అన్నాడు ఆప్యాయంగా. సింగపురి నుంచి వచ్చి కూడా నాకు కబురు పంపలేదేంటి ప్రియా అన్నది రాగమయ్యి. క్షమించాలి రాగమయ్యి, రాజకార్యాలతో మా మనసు సతమతమవుతున్నది, అందువలన అంటూ ఆమె చుబుకం మీద చిటిక వేశాడు నవ్వుతూ. ఏది ఒక్కసారి కిలకిలా నవ్వు రాగమయ్యి. ఒకసారి మధుర మంజుల ధ్వని వినిపించింది. ఎన్ని దినాలైంది ఈ నవ్వు ముఖాన్ని చూసి అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. రాజకార్యాలు పూర్తయినాక కబురు పంపండి, అప్పుడు వస్తాను అంటూ తటాలను అతని పట్టు విడిపించుకొని వెళ్ళిపోయింది రాగమయ్యి. రాగమయ్యి పిలిచాడు. ఆమె ఆగలేదు. ఆమె కాలి గజ్జల సవ్వడి దూరమైంది. నిట్టూర్చాడు వీరభద్రుడు. సికదొర, గురుదేవుల్ని ప్రసన్నం చేసుకోవటం అంత కష్టమైన పని కాదు. పద ప్రయాణానికి సిద్ధం చెయ్యి అన్నాడు ఏదో నిశ్చయానికి వస్తూ. తెరచాటు నుంచి వచ్చిన సికదొర గబగబా బయటికి వెళ్ళాడు. అటు ఇటు 2 సార్లు తిరిగి వేగంగా బయటకు నడిచాడు వీరభద్రుడు. ఎదురుగ్గా 2 గుర్రాలున్నాయి. చెంగున ఒక దాని మీదకి ఎగిరి కూర్చొని దాని డొక్కలో తిన్నాడు. అది వేగంగా కదిలింది. ఆ తర్వాత సికదొర మరొక గుర్రాన్నెక్కి అతని వెంట గదిలాడు. 2 గుర్రాలు మల్లీనగరం కోట దాటి వేగంగా ఉత్తరం దిశగా ప్రయాణం చేయసాగాయి. చాలాసేపటి దాకా యువరాజు వీరభద్రుడు ఏమీ మాట్లాడలేదు. 1-2 సార్లు ప్రయత్నించి కూడా అనువైన సమయం కాదనుకొని ఊరుకున్నాడు సికదొర. యువరాజా, మనము కామాక్షమ్మ దేవాలయ ప్రాంతాలకు వచ్చాము. గురుదేవులు అంటూ గుర్రం దిగాడు వీరభద్రుడు. సికదొర గుర్రం దిగి అతన్ని అనుసరించాడు. ఇద్దరూ దేవాలయంలోకి ముకుళిత హస్తాలతో అడుగుపెట్టారు. కొద్ది క్షణాల తర్వాత ఇద్దరూ పెన్నానది కేసి నడిచారు. నీలాకాశము, పెన్నానది, నీటి గలగల, దూరంగా నరసింహస్వామి కొండ ఆహ్లాదకరంగా ఉంది. ఒక ఎత్తైన ప్రదేశంలో గంభీరంగా నిలిచి ఉన్న కాలకేసి కనిపించాడు. సికదొరని అక్కడే ఆగమని మెల్లగాడు నడిచాడు యువరాజు వీరభద్రుడు. తన ఉన్నతి గురించి ఆలోచిస్తూ గొణుక్కుంటూ ఉన్న కాలకేసి మాటలు వినిపించాయి అతనికి. 4 చెరగుల రాజ్యాన్ని వ్యాపింపజేసి వీరభద్రుడు ఏలాలి. కానీ మా సంకల్పానికి తిరుగులేదు గురుదేవా అంటూ ముందుకు అడుగులు వేసి అతని వైపుకు తిరిగాడు కాలకేసి. మా సంకల్పాన్ని వ్యర్థం చేశావు యువరాజా. మా శక్తియుక్తులపై అపనమ్మకం ఏర్పడిందన్నమాట అంటూ గంభీరంగా పిలిచాడు కాలకేసి. కొద్ది క్షణాలు మౌనంగా ఉండటం మంచిదనిపించింది వీరభద్రుడికి. జై కాలభైరవ, జై వీరభద్ర, జై భద్రకాళి, మీ శక్తి చూపండి అంటూ గాలిలోకి ఒక చిన్న పక్షి బొమ్మని రివ్వున విసిరేశాడు కాలకేసి. గరుడా, ఆవహించు, ఈ కాలకేసి శక్తిని ప్రదర్శించు. అతని మాటలు పూర్తి కాకముందే ఆ పక్షి బొమ్మ పెద్దగా పెరిగి రెక్కలు టపటపలాడిస్తూ 10 బారల మేరగల రెక్కలతో గాలిలో చక్రవాకాలు కొట్టి కాలకేసి ముందు నిలిచింది. సాక్షాత్తు గరుత్మంతుడిలాగా ఉన్న ఆ పక్షిని చూసి బిత్తరపోయాడు యువరాజు వీరభద్రుడు. అతని రెక్క పట్టుకొని ఆ పక్షి రెక్కల మీద కూర్చుండబెట్టి మరొక వైపు తాను కూర్చుంటూ ఎలిగెత్తి ఆజ్ఞాపించసాగాడు కాలకేసి. ఆ పక్షి రివ్వున ఆకాశంలోకి లేచింది. మెల్లగా చక్రవాకాలు కొట్టసాగింది. నరసింహస్వామి కొండ, సింగపురి కోట, పెన్నానది, కామాక్షమ్మ దేవాలయము, మల్లీనగరం కోట అన్నీ చిన్న ఆటబొమ్మలాగా కనిపిస్తున్నాయి. 3 సార్లు ప్రదక్షిణం చేసి మళ్ళీ పెన్నానది దక్షిణపు ఒడ్డున వాలింది ఆ పక్షి. ఇద్దరూ దిగారు. ఏది, నీ రెక్కలు విసిరి ఈ పినాకిని జలాలని గాలిలోకి ఎగరవెయ్యి అన్నాడు కాలకేసి. చూస్తుండగానే పెన్నానది నీళ్లు గాలిలోకి లేచి విష్ణు చక్రంలాగా గిరగిరా తిరిగి మళ్ళీ యథాస్థానం చేరాయి.
ఇక నువ్వు వెళ్ళిపో అంటూ ఎడం చేతిలో బంగారం పొన్నుకర్ర పైకి ఎత్తుతూ కుడి చేతిని చాపాడు. చిన్న కొండలాంటి ఆ పక్షి కుచించుకొని పోయి చిన్న బొమ్మలాగా మారి కాలకేసి కుడి చేతిలో పడింది. దాన్ని పెన్నా నది నీడలోకి విసిరాడు అతను. గురుదేవా, మీ శక్తియుక్తులు మాకు తెలియనివి కావు అన్నాడు యువరాజు. అయితే గురుదత్తుని మీదకి బాణం ఎందుకు వేసినట్లు అన్నాడు హూంకరిస్తూ కాలకేసి. మీరు సావధానంగా వినండి. మన రౌతులు మనం అనుకున్నట్లుగా మా మేనమామ విజయసేన మహారాజును తెచ్చారు. కానీ మన గుహ ప్రాంతాలకు చేరుతూ ఉండగా ఆయనకు స్పృహ వచ్చినట్లు మాకు అనుమానం వచ్చింది. అందువల్ల ఆ నాటకం ఆడాను. అది రక్తి కట్టడానికి పూర్తిగా మేము మారిపోవలసి వచ్చింది. దానివల్ల గురుదత్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా రౌతుల గురించి నాకు చింతలేదు. కానీ గురుదత్తుడు అలాంటి వాడు కాదు కదా. భావి మల్లినగర సామ్రాజ్యపు సేనాధిపతి. బుసలు కొట్టాడు కాలకేసి. మీ దివ్య ఔషధాల మీద మాకు ఎంతో నమ్మకం ఉంది గురుదేవా అన్నాడు యువరాజు వీరభద్రుడు. ఈ నాటకాన్ని ఎందుకు ఆడవలసి వచ్చిందో అర్థం కావటం లేదు. విజయసేనుడు వంటింటి కుందేలయ్యాక ఆగాడు కాలకేసి. తన మేనమామను చిన్నబుచ్చడం బాధాకరంగా ఉంది వీరభద్రుడికి. అసహనంగా కదిలాడు. మహారాజు కుందేలు కాదు గురుదేవా, మదించిన సింహం. ఆయనకు స్పృహ వచ్చాక బంధించడం మాటలు కాదు. 1000 ఆమడల కైవారంలో ఆయన సాటి ఖడ్గవీరుడు లేడని మీకు తెలుసు. నిజమే. అయితే చేతిలోని పొన్నుకర్ర దించాడు కాలకేసి. ఎవరో ముష్కరులు ఆయన మీద దాడి చేసి దొంగచాటుగా ఎత్తుకొని పోతుంటే మల్లీనగర యువరాజు రక్షించాడు. పోనీ సహాయం చేశాడంటే అర్థం మీరు ఆలోచించలేరా? కాలకేసి కన్నులు మూసుకున్నాడు. అంతా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు అర్థమైంది. కోటలో పాగా వేశావన్నమాట అన్నాడు నవ్వుతూ కాలకేసి. అవును గురుదేవా, నిండు సింగపురి సభలో తనకు సంతతి కలగకపోతే తన రాజ్యానికి వారసుడు మల్లినగర యువరాజని ప్రకటించాడు విజయసేన మహారాజు అన్నాడు వీరభద్రుడు సగర్వంగా. మంచి పనే జరిగింది. భావి చక్రవర్తి తెలివితేటలు దీనివల్ల మాకు బాగా తెలిసాయి. ఆలోచన చాలా పదునైందే కానీ ఆగాడు కాలకేసి. కానీ అదేమిటో చెప్పండి గురుదేవా అన్నాడు యువరాజు వీరభద్రుడు. దానికి అర్థం తర్వాత చెప్తాను యువరాజా అంటూ కదిలాడు కాలకేసి. ఇది తగిన సమయం కాదు. ఇద్దరు ఆ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు దిగి వచ్చారు. గుర్రాలు సికదొర కనిపించారు కాలకేసికి. మీరు ఆ గుర్రాల మీద వెళ్ళండి అన్నాడు కాలకేసి. మరి మీరో అన్నాడు సికదొర. పెద్దగా నవ్వాడు కాలకేసి. తన చేతిలోని బంగారు పొన్నుకర్రను నేల మీద ముందుకు ఏటవాలుగా ఉంచి అటో కాలు ఇటో కాలు వేశాడు. ఒకసారి తన ఇష్టదైవాన్ని స్మరించాడు. పదవోయ్ సువర్ణాశ్వరాజమా, ఆకాశంలో ప్రయాణం చేయాలి మనము అని కాలకేసి అంటూ ఉండగా ఆ పొన్నుకర్ర బంగారు రంగు గుర్రమై గాలిలో అతనితో సహా ఎగిరింది. ఓం శ్రీ కామాక్షై నమః అన్నాడు కాలకేసి ఎలిగెత్తి ఆ ఇద్దరిని చూస్తూ. సికదొరతో సహా అద్భుతాన్ని చూసి తల పంకించాడు యువరాజు వీరభద్రుడు. తన బంగారు కలలు తప్పక ఈడేతాయన్న నమ్మకం కలిగింది అతనికి. రాణి కాత్యాయిని గర్భిణి అన్న వార్త సింగపురి రాజ్యంలోని ప్రతి పౌరుడికి సంతోషదాయకమైంది. రాజ్యమంతా రాజధానిలో రకరకాల ముగ్గులు, తోరణాలు, వినోదాలు, వేడుకలు, దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు. అందరూ తమ రాజదంపతులకు చక్కని సంతతి కలిగి కీర్తి ప్రతిష్టలు పెంచాలని మనసారా కోరుకుంటున్నారు. విజయసేనుడు ఎన్నో దానాలు చేశాడు. ఆ వార్త మల్లినగర రాజు రుద్రదేవునికి అమృతోపమానమైంది. తన రాజ్యంలో కూడా పూజలు, అభిషేకాలు, దానాలు చేయించాడు. తమ రాజు అనుంగ సోదరి కాత్యాయిని ఇన్ని ఏళ్లకు గర్భిణీ కావటము ఆ రాజ్య ప్రజలకు కూడా ఆనందదాయకమైంది. కానీ సంతోషించని వారిలో కొద్దిమంది ఉన్నారు. వారిలో కాలకేసి, గురుదత్తుడు, వీరభద్రుడు ముఖ్యులు. కాలకేసి ద్వారా వీరభద్రుని ఆలోచనలు తెలుసుకున్న గురుదత్తుడు వీరభద్రుని వల్ల తిన్న బాణం దెబ్బ, దాని తాలూకు కసిని మర్చిపోయాడు. అతని గాయం కూడా మాయమైంది. కానీ అన్నిటినీ మించిన సమస్య సింగపురి రాణి గర్భిణీ కావటం. అది దాదాపు పెండ్లయ్యి 20 ఏళ్ల తర్వాత. ఏది ఏమైనా తమ గురుదేవు కాలకేసి తన మంత్రతంత్ర ప్రభావంతో కాలచక్రాన్ని కూడా ఒడిసిపట్టి తమకు అనుకూలంగా మార్చగలడన్న నమ్మకము
అటు యువరాజులోనూ ఇటు గురుదత్తునిలోనూ ఉన్నది. నిజానికి వీరభద్రుడికి చక్రవర్తి కావటానికి అనుకూల వాతావరణానికి మరొక సోపానం ఏర్పరిచి ఉన్నాడు కాలకేసి. నాగాయపాలెం రాజు శక్తిమంతుడు. సింగపురి, మల్లీనగర రాజుల తర్వాత చెప్పుకోదగ్గవాడు. అతనికి ఒకే ఒక్క కూతురు, పేరు చంద్రసేన. చక్కని చుక్క. ఆమెను వివాహమాడిన వ్యక్తికే నాగాయపాలెం రాజ్యం దక్కుతుంది. అది కాలకేసికి తెలుసు. శక్తిమంతుడికి వీరభద్రుడు గురించి చెప్పి అతన్ని అల్లుడుగా చేసుకోవడంలో కలిగే లాభాలన్నీ ఏకరువు పెట్టాడు కాలకేసి. అతనికి అంతా నిజంగానే కనిపించింది. తన కూతుర్ని వీరభద్రుడికిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇరువైపుల వారిని ఒప్పించాడు కాలకేసి. వివాహమైతే జరగలేదు, కానీ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అంటే పెళ్లికి తిరుగులేనట్లే. కానీ కాత్యాయని గర్భిణి కావడంతో శక్తిమంతుడికి కొన్ని శంకలు పుట్టాయి. ఒకవేళ విజయసేనుడికి వారసుడు పుడితే సింగపురి రాజ్యము వీరభద్రుడికి దక్కదు కదా. అప్పుడు జన్నవాడకు దేవి దర్శనార్థం అన్న మిషతో వచ్చి చేరాడు శక్తిమంతుడు. అక్కడి నుంచి కాలకేసికి కబురు పంపించాడు కూడా. ఆ కబురు వచ్చేటప్పటికి వీరభద్రుడు, కాలకేసి, గురుదత్తులు ఆ విషయాన్నే తర్కించుకుంటున్నారు. ఆనాడు కాని అని నేను వదిలేసిన విషయం ఇదే యువరాజా. కాత్యాయని దేవికి సుపుత్రుడు ఉదయిస్తే సింగపురి రాజ్యానికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది కదా అన్నాడు కాలకేసి. వీరభద్రుడి ముఖం కందిపోయింది. హఠాత్తుగా తన ఖడ్గం మీద చేయి వేశాడు. బంధుత్వాలు వీరులకు, రాజులకు అడ్డురావు గురుదేవా. అనుకూలంగా చేసుకోవటానికి, యుద్ధం చేయటానికి వెనుకాడను. గురుదత్తుడి కత్తి దూసి, యువరాజు సేవకై ఈ కత్తి ఎప్పుడూ సిద్ధమే అన్నాడు. బంగారు పొన్నుకర్ర నిమురుతూ తన పిలక జుట్టు సవరించుకున్నాడు కాలకేసి. అతని పెదాల మీద చిరునవ్వు మొలిచింది. అన్ని విషయాల్లో కత్తితో తెలియవు కావు. కొంచెం లౌకికము, తాంత్రికము, మిత్రభేదము మొదలైనవి మిళితమైతే చాలు. అందువలన అన్ని రకాల ప్రయత్నాలు మనం చేయాలి అని కాలకేసి అంటూ ఉండగా విరూపాక్షుడు వచ్చాడు లోపలికి. అవసరమేమిటి విరూపాక్ష అడిగాడు కాలకేసి. నాగాయపాలెం రాజు ఒక దూతని పంపాడు. వెంటనే గురుదేవుల దర్శనం కావాలంటున్నాడు అన్నాడు విరూపాక్షుడు. మంచిది, లోపలికి పంపించు. అతను వెళ్ళిపోయాక కాలకేసి మిగతా ఇద్దరికేసి చూశాడు. యువరాజు వీరభద్రుడు ఏదో చెప్పబోతూ ఉంటే వద్దని సైగ చేశాడు కాలకేసి. అంతలో దూత లోపలికి రానే వచ్చాడు. కాలకేసి ఒక్క నిమిషం కన్నులు మూసుకున్నాడు. పెన్నా నది పైగా వీస్తున్న చల్లని గాలి అతని మేనంతా చల్లపరుస్తోంది. కానీ ఆలోచనలతో తలవేడి ఎక్కిన కాలకేసి 2 క్షణాలు మౌనముద్ర దాల్చాడు. అతని ముక్కుపుటాలు ఎగురుతూ ఉన్నాయి. అతనేం చెప్తాడా అని శక్తిమంతుడు ఎదురుచూస్తూ ఉండిపోయాడు. కొద్ది దూరంలో కామాక్షమ్మ దేవాలయంలోని గంట గణగణ మ్రోగసాగింది. కాలకేసి కన్నులు తెరిచాడు. శక్తిమంతుడు అతని వైపుకు చూశాడు. మా మీద మీకు నమ్మకమున్నదా మహారాజా అన్నాడు అప్రయత్నంగా కాలకేసి తన పిలకను జోడించి ముడివేసుకుంటూ. కంగుదిన్నాడు శక్తిమంతుడు. అది అతను ఊహించని ప్రశ్న. జవాబు చెప్పడానికి తటపటలాడాల్సి వచ్చింది. ఉన్నది గురుదేవా. అయితే తక్షణము చంద్రసేనని వీరభద్రుడికిచ్చి వివాహం జరిపించే ప్రయత్నం చేయి. ఆలస్యం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి అన్నాడు కాలకేసి మెడలోని రుద్రాక్షమాలను సరిచేసుకుంటూ. శక్తిమంతుడు ఆశ్చర్యపోయాడు. మల్లీనగర మహారాజుకి మేము నచ్చ చెబుతాము. అందువలన వివాహం జరిగేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదు. పోతే ఆ తర్వాత జరిగే విషయాలు అన్నాడు కాలకేసి. విషయాలు అందించాడు శక్తిమంతుడు. కాత్యాయిని కనబోయే బిడ్డ ఆడా మొగ అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది మహారాజా. ఈలోగా చిల్లర మల్లర రాజులని మీ అల్లుడికి అనుకూలంగా మార్చటం మీ పని. క్షణాలలో వీరభద్రుడు చక్రవర్తిగా ప్రకటించబడతాడు. అంటే మీ చిరకాల వాంఛితము, నిజానికి అది మా చిరకాల అభిమతము నెరవేరుతుందనటంలో ఆశ్చర్యం ఉండదని హామీ ఇస్తున్నాను అన్నాడు కాలకేసి దృఢస్వరంతో. మా చిరంజీవి అదృష్టవంతురాలనేనన్నమాట అన్నాడు సంతోషంగా శక్తివంతుడు. కామాక్షమ్మ గుడి గంటలు మళ్ళీ మోగాయి. అయితే మేము ఈ రాత్రికే మా రాజధాని చేరుతాం. మీరు చెప్పినట్లు తూచా తప్పకుండా జరిపిస్తాము అంటూ లేచాడు శక్తిమంతుడు. చాలా మంచిది మహారాజా అన్నాడు కాలకేసి. శక్తిమంతుడు మెల్లగా కామాక్షమ్మ దేవాలయం వైపుకు వెళ్ళసాగాడు. కాలకేసి ఎత్తైన బండ మీద కూర్చొని ఉన్నాడు. అతని వెనుకగా నది ఇసుకలో 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు.
మరో వ్యక్తి నిల్చొని ఉన్నాడు. అతని దృష్టంతా కాలకేసి వీపుపైనే ఉన్నది. ఒక్కసారిగా ఎలుగెత్తి ఓం శ్రీ కామాక్షై నమః అన్నాడు కాలకేసి. నిలిచి ఉన్న వ్యక్తికి అది వినిపించింది. వెంటనే మిగతా ఇద్దరి దగ్గరికి నడిచాడు. అతను సికదొర. యువరాజా, గురుదత్త, గురుదేవుల ఆజ్ఞ అయింది, మనం కదలవచ్చు అన్నాడతను. ఆ ఇద్దరూ లేచారు. కాలచక్రము ఎవరికోసమూ ఆగదు. ఉదయాస్తమానాలలోనూ, పగలు రేయిల్లోనూ, నెలల్లోనూ, ఋతువుల్లోనూ ఒకరి కోసం ఏదో చేయాలన్న అభిమానం ఉండదు. ఇది సృష్టి సత్యం. ఒక వంక రాణి కాత్యాయనికి నవమాసాలు నిండుతూ ఉంటే, మరో వంక కాలకేసి ఆధ్వర్యాన కుట్రలు సాగుతున్నాయి. ఒక పక్క వేడుకలు, సంబరాలు, మరో పక్క కుయుక్తులు, దుష్ట ఆలోచనలు. కాలంతో పాటు అవి ఉచ్చదశను అందుకుంటున్నాయి. ఏటొచ్చి ఎప్పుడు ఎక్కడ అవి దెబ్బతీస్తాయో నిర్ణయం కాలేదు. సింగపురి రాణి తొలిచూలైనా పుట్టింటికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంటూ ఆ దేవిని దేవుణ్ణి పూజిస్తూ చక్కని బిడ్డను కనాలని ఆమె నిశ్చయం. ఆ బిడ్డ ఆ స్వామి వరప్రసాదమని, భావి సింగపురి రాజ్య వారసుడైతాడని ఆమె నమ్మకం. నవమాసాలు నిండిన రాణి కాత్యాయిని ప్రతిదినము వేదగిరికి వెళ్ళటం మానలేదు. నిత్యము పూజలు చేయటంలో లోటు రానియటం లేదు. సింగపురి నుంచి వేదగిరికి ఎంత జాగ్రత్తగా మేనాలో ప్రయాణించినా పోను రాను అలసట రాణి భరించలేదనిపించింది సింగపురి రాజు విజయసేనుడికి. అందువలన కాత్యాయినితో సంప్రదించి వేదగిరి కొండ మీదే చక్కని పటకుటీరాన్ని నిర్మించాడు. చిన్న అంతఃపురాన్ని కూడా సృష్టించాడు రాజు. దాస దాసీ జనంతో ఏ లోటు లేని విధంగా సౌకర్యాలు చేకూర్చబడ్డాయి. ప్రసవించే కాలము సమీపించింది. ఆ సమయానికి రుద్రదేవుడు, సౌదామిని మల్లినగరం నుంచి వచ్చారు. జ్యోతిష్యులు జాతకం రాసేందుకు గుమిగూడారు. వేదగిరి కొండ ప్రముఖులతో కిటకిటలాడుతోంది. ఏటి చూసినా పలు కుటీరాలు కనిపిస్తున్నాయి. అందరి ముఖాల్లో ఇన్ని ఏళ్ల తర్వాత సింగపురి రాజ్య వారసుడు కలగబోతున్నాడన్న ఆనందం కనిపిస్తోంది. అంతలో రాణి కాత్యాయినికి నొప్పులు వచ్చాయన్న వార్త వచ్చింది. మంత్రసానుల హడావుడి. శుభవార్త కోసము విజయసేనుడు, రుద్రదేవుడు ఎదురు చూస్తున్నారు. మల్లినగర రాణి సౌదామిని వదిన కాత్యాయినిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పూజలు జరుగుతున్నాయి. ఉన్నట్లుండి ఓ గండుకోతి దేవాలయంలోని గంటని పెద్దగా మోగించసాగింది అమృతోత్సాహంగా. కాత్యాయిని కెవ్వుమంది. పసిబిడ్డ గొంతు కేర్ కేర్మని వినిపించింది. వెంటనే బంగారు గంటని మ్రోగించింది సౌదామిని. మంత్రసానుల ముఖాలలో కళ వచ్చింది. సౌదామిని ఆనందించింది. వెంటనే ఒక దాసీని వెంటబెట్టుకుని తన అన్నగారి కుటీరానికి వెళ్ళింది. బంగారు గంట మోత విని విజయసేనుడు కదిలాడు. రుద్రదేవుడు కూడా ఉన్నాడు. సింగపురి రాజ్యానికి వారసుడు ఉదయించాడు అన్నది సౌదామిని వాళ్ళిద్దరిని చూడగానే. బావా అంటూ కౌగిలించుకున్నాడు విజయసేనుణ్ణి రుద్రదేవుడు. ఆనంద డోరికల్లో ఊగారు బంధుమిత్రులు. విజయ దుందుబులు మోగాయి. ఆ బంగారు గంట మోత వినగానే జ్యోతిషులు జాతకాన్ని గుణించసాగారు. భావి సింగపురి రాజుది సింహలగ్నం అని తేలింది. మహోజ్వల జాతకం. ఆ సింహలగ్న జాతకుడు శత్రువులకు సింహస్వప్నం అవుతాడనటంలో సందేహం లేదు అంటూ రాయసాగాడు ఒక జ్యోతిష్కుడు. సికదుర ఆగమేఘాల మీద వచ్చి కాలకేసికి కాత్యాయినికి మగబిడ్డ ప్రసవించాడన్న వార్త తెలియజేశాడు. ఆ వార్త ఆశాని పాతంలాగా ఉంది. ఆ సంగతి తెలిసి మల్లినగరం యువరాజు వీరభద్రుడు కూడా వచ్చాడు. కొత్త పెండ్లి కుమారుడికి అసలు వార్త అందిందన్నమాట నవ్వాడు కాలకేసి పెద్దగా. తల పంకించాడు వీరభద్రుడు. ఇక మీరు తప్ప మరెవ్వరూ ఈ కాలచక్రాన్ని ఆపలేరు కనుక ఆగాడు వీరభద్రుడు. నాగాయపాలెం కబురు పంపుదాం అంటూ కాలకేసి పెద్దగా కేక వేశాడు. విరూపాక్ష లేఖ వ్రాయాడిటరా. విరూపాక్షుడు వచ్చి లేఖ వ్రాయడానికి సర్దుకొని కూర్చున్నాడు. కాలకేసి గబగబా చెబుతూ ఉంటే విరూపాక్షుడు లేఖను పూర్తి చేశాడు. దానిమీద సంతకం చేసి తన ముద్ర వేశాడు కాలకేసి. దాన్ని సికదొరకిచ్చి నాగాయపాలెం పంపాడు. పూజామందిరంలో వీరభద్రుడు, గురుదత్తుడు, కాలకేసి మాత్రం మిగిలారు. మీ ఇద్దరికీ ఏవో అనుమానాలు ఉన్నట్లున్నాయి కదా అన్నాడు కాలకేసి. అబ్బే అంటూ నసిగాడు గురుదత్తుడు. 2000 అశ్వదళంతో వెంటనే జొన్నవాడ చేరమని మీరు రాయించటము ఆగాడు యువరాజు వీరభద్రుడు.
కామాక్షమును కొల్చి కత్తులు దూస్తాం అన్నాడు కాలకేసి ఎర్రటి పూలను దేవతా విగ్రహాల వైపుకి విసురుతూ. కత్తులు కత్తులా? ఉలిక్కిపడ్డాడు గురుదత్తుడు. గురుదత్త, భయపడుతున్నావా అడిగాడు కాలకేసి. కాదు గురుదేవా, నేను విన్నది సరి అయినదేనా అని. అవును, అయితే కొంత తాంత్రిక తతంగం ఉంటుంది. దాన్ని మేము స్వయంగా నిర్ణయిస్తాం. మన ధ్యేయం అమలు జరగాలంటే మరో దారి లేదు. లేదా చక్రవర్తి కావాలన్నా కలలు వీరభద్రుడు వదులుకోవాలి. నువ్వు సేనాధిపతి పదవి పైన ఉన్న ఆశలు త్యజించాలి అన్నాడు కాలకేసి కఠినంగా. అది అసంభవం అన్నాడు వీరభద్రుడు. మీరు చెప్పినట్లే చేస్తాం అన్నాడు గురుదత్తుడు. అయితే మీ కలలు ఆశలు పండుతాయి అంటూ బంగారు పొన్ను కర్ర మీద చెయ్యి వేసి లేచాడు కాలకేసి. మిగతా ఇద్దరూ లేచారు. బహుశా రేపు రాత్రికి మనం జన్నవాడ వెళ్ళాలి. అక్కడికి నాగాయపాలెం రాజు శక్తిమంతుడు రావచ్చు. అక్కడ ఆ పినాకిని నదీ తీరంలో మన పద్మవ్యూహ రచన సాగుతుంది. ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు కాలకేసి. ఇద్దరూ కదిలి వెళ్ళిపోతూ ఉండగా కాలకేసి గొంతు వినిపించింది గంభీరంగా. ప్రతిదీ మే నిర్దేశించినట్లే జరగాలి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినది మననం చేసుకోండి. బంధువు, మిత్రుడు, నావాడు, నీవాడు అన్న భేదాలు విస్మరించి ప్రవర్తించాలి. రాజసింహుడు అని సింగపురి రాజు విజయసేనుడు పుత్రుడికి నామకరణం చేశారు బ్రాహ్మణులు. అంతులేని సంతర్పణలు, దానాలు చేయబడ్డాయి. విందులు, వేడుకలు, పూజలు, ప్రతి చోట కోలాహలమే. విజయసేనుడు, కాత్యాయిని, రుద్రదేవుడు, సౌదామిని, మంత్రులు, రాజసభికులు ఆనంద డోలికల్లో ఊగలాడసాగారు. వారితో పాటు వీరభద్రుని భార్య చంద్రసేన చేరింది. పైకి సంతోషాన్ని నటిస్తూ ఉన్న లోపల అగ్నిపర్వతం లాగా ఉన్నారు నాగాయపాలెం రాజు శక్తిమంతుడు, అతని అల్లుడు వీరభద్రుడును. తమ నిర్ణయంలోనూ నిశ్చయంలోనూ ఏమీ మార్పులు లేవని వారిద్దరికీ తెలుసు. సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. కాలకేసి నిర్ణయించిన సమయము ఇంకా ఆసన్నం కాలేదు. నామకరణోత్సవం కూడా వేదగిరి కొండ మీదే జరిగింది. మరునాడు వేకువజామున అందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి పోవాలనుకుంటున్నారు. ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రాత్రి భోజనాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో నిశ్శబ్దంగా నల్లటి ముసుగులు ధరించిన అశ్వదళము వేదగిరి కొండలు ఎక్కసాగింది. కొందరు అంతకు ముందుగానే జనంలో కలిసిపోయి ఉన్నారు. అశ్వదళాన్ని చూడగానే పదాతి దళానికి నాయకత్వం వహించిన ఉపనాయకుడు తన వారందరికీ సైగలు చేశాడు. వాళ్ళు హఠాత్తుగా గుర్రపుశాలలోకి చేరి అక్కడున్న ఒకరిద్దరిని కిక్కురుమనకుండా చంపేసి గుర్రాల మీదకెక్కి ఆ పటకుటీరాల్ని చుట్టుముట్టసాగారు. మరోవైపు నుంచి ఎక్కడి నుంచో పెద్దగా బూర వినిపించింది. హఠాత్తుగా దివిటీలు వెలిశాయి. పటకుటీరాల మీదకి దివిటీల్ని విసరసాగారు అశ్వికులు. భోజనాలు చేస్తున్న వారికి ఎవరో దాడి చేస్తున్నారని తెలిసేలోగా చాలా వరకు అశ్వికులు పై చేయిగా ఉండే స్థితిలోకి వచ్చారు. నల్లటి ముసుగులు ధరించిన అశ్వదళం ఎవరిదో సింగపురి వారికి అర్థం కాలేదు. మూర్ఖుల్లారా, లొంగిపోండి. ఈ కోటమ నాయకుని అశ్వదళాన్ని ఎదిరించి ప్రాణాలకు తెచ్చుకోవద్దు, లొంగిపోండి అని అరిచాడు అశ్వదళ నాయకుడు పెద్దగా. కోటమ నాయకుడు పచ్చి రక్తం దాగే బందిపోటు దొంగ. అతని దాడులు భయంకరమైనవని చాలామందికి తెలుసు. అతని అనుచరులు కసాయివాళ్లు. చుట్టూ కత్తులతో నిలిచి ఉరకలు వేస్తున్న అశ్వదళము ఆయుధాలు తీసుకునేందుకు సమయం లేదు. అశ్వశాలలో గుర్రాలు లేవు. ఆ స్థితిలో శత్రుముఖను ఎదిరించే శక్తి ఉన్నా చాలామంది సింగపురి సైనికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విజయసేనుడు, రుద్రదేవుడు కత్తులు దూసి అంతఃపుర స్త్రీలను కాపాడుతూ అశ్వికులను ఎదుర్కొనేందుకు వ్యూహం పన్నుతున్నారు. అంతలో వీరభద్రుడు, శక్తిసింహుడు ఆ అశ్వికులను ఎదుర్కొంటున్నారన్న వార్త తెలిసింది. కత్తుల శబ్దమైతుంది. సింగపురి సైనికులు, కొందరు మల్లినగరం సైనికులు ఆయుధాలు అందుకొని యుద్ధం చేయసాగారు. పోరు ముమ్మరంగా జరుగుతోంది. కానీ కోటమ నాయకుడి వ్యూహరచన చాలా పకడ్బందీగా ఉన్నది. అతని అనుచరులు ఊచకోతకు వస్తున్నారు. అశ్వికులు ముందుకొస్తున్నారు. వీరభద్రుడు, శక్తిమంతుడు బందీలయ్యారన్న పిడుగులాంటి వార్త వచ్చింది. విజయసేనుడు, రుద్రదేవుడు కోపంతో కుతకుతలాడిపోయారు. తమ అంతఃపుర స్త్రీలని నరసింహస్వామి దేవాలయంలోకి పొమ్మని సైగ చేసి వాళ్ళిద్దరూ తమ అంగరక్షకులతో సహా అశ్వదళం వైపు కదిలారు. అంత భయంకరమైన పద్ధతిని అవలంబించాడు కోటమ నాయకుడు. బలమైన ఇనపవల
ఆ రాజుల మీదకి అద్భుతంగా విసిరబడింది. సింహబలం కలవారైనా ఆ ఇద్దరు ఏమీ చేయలేక బందీలయ్యారు. అంతలో దేవాలయం తలుపులు మూయబడ్డాయి. అది గ్రహించడంలో కొద్దిగా ఆలస్యమైపోయింది బందిపోటు కోటమ నాయకుడికి. తమ అశ్వికుల్ని అటుగా నడిపాడు. కానీ దేవాలయం తలుపులు చెక్కు చెదరలేదు. బందీలను జాగ్రత్తగా ఒకచోటకి చేర్చండి. అంతఃపుర స్త్రీలు ఎంతసేపు దేవాలయంలో ఉంటారో చూద్దాము అరిచాడు కోటమ నాయకుడు. కొందరు ఆ పనిలో నిమగ్నులైనారు. కోటమ నాయకుడు దివిటీ తీసుకుని నరసింహస్వామి దేవాలయం చుట్టూ కలిగి తిరిగాడు. ప్రహరీ బలంగా ఉంది. వాలు లేని బండలున్నాయి. లోపలికెళ్లాలంటే దేవాలయపు తలుపులు ఎలాగో ఒకలాగా తెరవాల్సిందే అని అతనికి అర్థమైంది. అంతలో ఏదో గుర్తుకు వచ్చింది కోటమ నాయకుడికి. గుర్రాన్ని వేగంగా కదిలిస్తూ వేదగిరి కొండ మీదకి ముందుగా చేరిన తన అనుచరుల ఉపనాయకుడి కోసం గాలించాడు. అతని దృష్టికి ఉపనాయకుడు బందీలను పర్యవేక్షిస్తూ కనిపించాడు. గుర్రాన్ని అడ్డుదిప్పి అతని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. మనం జయం సాధించాం శకుధర. అంతఃపుర స్త్రీలు రాజసింహుడు తప్ప అందరూ బందీలయ్యారు. సైనికులు మనకు లొంగినట్లేనా అన్నాడు కోటమ నాయకుడు అతని దగ్గరికి రాగానే చుట్టూ కలయి చూస్తూ. తల ఊపాడు ఉపనాయకుడు శకుధర. అయితే మన విజయ సూచన తెలియచెయ్యి అంటూ మరొక వైపుకు వెళ్ళాడు కోటమ నాయకుడు. శకుధర 2 దివిటీల్ని తీసుకొని కొండ అంచునకు చేరాడు. దివిటీల్ని తిప్పుతూ విజయ సూచన చేశాడు. కొద్దిసేపటిలో నల్లటి మేఘం ఒకటి వేదగిరి కొండ వైపుకు దూసుకు వస్తున్నట్లు కనపడింది. దగ్గరికి వచ్చేటప్పటికి అది మేఘం కాదని భయంకరంగా ఉన్న పెద్ద పక్షి అని తెలిసిపోయింది. దాన్ని చూసి కోటమ నాయకుడి బలగము కోలాహలంగా కేకలు వేసి సంతోషాన్ని విజయాన్ని ప్రదర్శించింది. వేదగిరి కొండ ఆ ఘోషతో కంపించిపోయింది. ఆ పక్షి చాలా ఎత్తుగా ఉండటం వలన దాని మీద ఉన్నవారెవరో క్రింద వారికి తెలియటం లేదు. దాని మీద ఉన్నది సాక్షాత్తు కాలకేసే. దివిటీలు తిప్పుతూ ఉన్న శకుధర దగ్గరికి వచ్చి ఆ పక్షి ఆగింది. కాలి క్రిందకు జరుపుతూ ఆజ్ఞాపించాడు కాలకేసి. శిఖ పైకిరా. శకుధర అతని కాలును పట్టుకొని పక్షి పైకి ఎగబాకాడు. అది కదిలి చక్రవాకాలు కొట్టసాగింది. వివరాలు తెలుసుకున్నాడు కాలకేసి. మంచిది, మనము దేవాలయంలోకి ప్రవేశిద్దాం. నువ్వు క్రిందకి దిగి దేవాలయం తలుపులు తెరువు. రాజసింహుడి సంగతి మన పక్షిరాజు చూస్తాడు అన్నాడు కాలకేసి శకుధరతో. ఆ మాటల్ని గ్రహించి ఆ పక్షి దేవాలయపు ప్రహరీని దాటింది. అంత పక్షిని చూడగానే స్త్రీలంతా గోలగా అరిచారు. అది క్రిందకు దిగసాగింది. భయంతో తన కొడుకును పొదివి పట్టుకొని ఆదిలక్ష్మి దేవాలయం మెట్లు ఎక్కసాగింది కాత్యాయిని. శకుధర క్రిందకు జారి తలుపు వైపుకు పరిగెత్తాడు. పక్షిరాజా, ఆ పక్షిని నీ ముక్కుతో పట్టుకో, ఆ స్త్రీని తాకవద్దు అన్నాడు కాలకేసి బంగారు పొన్నుకర్రను గాలిలోకెత్తి. అతని గొంతు కాత్యాయినికి వినిపించింది. ఓరి నీచుడా, నువ్వా ఈ కుట్రకు మూలం అన్నది కోపంగా. గ్రహించావుగా కాత్య, నన్ను కాదని సింగపురి రాజుకు కట్టబెట్టాడు నిన్ను నీ తండ్రి నాగభైరవ దేవుడు. ఆ కసి తీర్చుకోవాలి. దురదృష్టవశాత్తు నేను నీకిచ్చిన రక్షరేఖ నీకు అభేద్యమైన సంరక్షణను ఇస్తుంది. అందువల్ల నిన్ను నేనేమీ చేయలేకపోయినా నీ కొడుకు ఆ పసికందును ఎగరేసుకుని పోతాను అన్నాడు కాలకేసి వికటంగా నవ్వుతూ. ఒకప్పుడు కాత్యాయిని చాలా చిన్న వయసులో ఉండగా ఆమెను ఒక భూతం ఆవహించింది. ఆ సమయంలో జన్నవాడలోని వజ్రనాభుడు అనే మంత్రవేత్త మహిమ విని కూతుర్ని అతనికి చూపదలిచాడు మల్లినగరరాజు నాగభైరవ దేవుడు. వారణాసిలో చదివి జన్నవాడ చేరి కామాక్షమును పూజిస్తూ ఉండేవాడు వజ్రనాభుడు. భూత ప్రేత రాక్షస గణము అతడికంటే హడలి చచ్చేవి. శ్రీ మల్లికార్జున కామాక్షమ్మదేవి దేవాలయానికి కొద్ది దూరంలో తాటి ఆకులతో కుటీరాన్ని ఏర్పరుచుకొని పెన్నా నది ఒడ్డున నివసిస్తూ హాయిగా కాలం గడపసాగాడు. భయపడిన వారికి మంత్రిస్తూ గాలి చేష్టలతో బాధపడేవారికి తాయెత్తులు కట్టి బాగు చేస్తూ విద్య కోసం వస్తే విద్యాదానం చేస్తూ వారు వీరు ఇచ్చిన పండ్లను భుజిస్తూ నిరాడంబరంగా ఉన్నాడు వజ్రనాభుడు. ఎవరింటికి పోయేవాడు కాదు, దేహి అని ఎవరిని అడిగేవాడు కాదు కూడా. కాత్యాయిని కోసం కబురు పంపితే రోగి వైద్యుని దగ్గరికి రావాలి, అది ధర్మము అని జవాబు చెప్పి పంపాడు. ఆ జవాబు నాగభైరవ దేవునికి, యువరాజు రుద్రదేవుడికి ఆగ్రహాన్ని తెప్పించినా విధి లేక అతని దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు.
కాత్యాయనితో జొన్నవాడ చేరారు రాజకుటుంబం. కాత్యాయనిని పెన్నా నదిలో నడుం వరకు తడిపేటట్లు నిలబెట్టాడు వజ్రనాభుడు. మంత్రాన్ని పఠించి రక్షరేఖ కట్టాడు. మహారాజా, ఈ రాకుమారి మెడలో ఈ రక్షరేఖ ఉన్నంతకాలము ఏ మంత్రశక్తి ఈ కన్యను ఏమీ చేయలేదు. భూత ప్రేత రాక్షస గణాలు ఏవి ఆమె దరికి చేరటానికి సాహసించవు. ఇది సత్యము, పొల్లిపోదు. అలా జరగకపోతే వారణాసిలోని పవిత్ర గంగానది సాక్షిగా, మా గురువు కైలాసనాథ భట్టాచార్యుని సాక్షిగా, పుణ్య పినాకిని జలాల సాక్షిగా నేను సన్యాసం పుచ్చుకుంటాను అన్నాడు వజ్రనాభుడు కాత్యాయనికి రక్షరేఖ కడుతూ. ఆ సాయంత్రానికే ప్రేతకళ పోయి కాత్యాయనిలో దివ్య తేజస్సు కనిపించసాగింది. అప్పటిదాకా కామాక్షమ్మ దేవికి ఎదురుగా కూర్చొని జపం చేయసాగాడు వజ్రనాభుడు. 3 నాళ్ళు జపం చేసి తన కుటీరానికి వెళ్ళాడు అతను. కాత్యాయనిలో అద్భుతమైన మార్పు కనిపించింది రాజకుటుంబానికి. యువరాజు రుద్రదేవుడు ఎన్నో కానుకలతో బయలుదేరాడు తండ్రి వెంట. రాజు కొన్ని మాన్యాలు ఇస్తానని చెబుతూ ఉండగా నవ్వాడు వజ్రనాభుడు. నాకు మడులు మాన్యాలు ఏమీ వద్దు. నేను బ్రహ్మచారిని. దేవుని కొలుస్తూ జీవితం గడపవలసిన నాకు వేటి మీద ఇచ్చలేదు అన్నాడు. కానీ ఏదో ఒకటి అతను తీసుకొనిదే రాజకుటుంబానికి తృప్తి కలగలేదు. పట్టుబడితే తన కోరిక వాళ్ళు తీర్చలేరన్నాడు వజ్రనాభుడు. అది వారికి ఎంతో చిన్నతనమైంది. వజ్రనాభ, నువ్వు ఏది కోరినా ఇవ్వటానికి మేం సిద్ధము. సంశయం లేకుండా కోరుకో అన్నాడు రాజు నాగభైరవ దేవుడు. అయితే కాత్యాయనిని నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు వజ్రనాభుడు. అది విని రాజకుటుంబము అదిరిపడింది. కోపం వచ్చింది కూడా, కానీ నిగ్రహించుకున్నారు. ఆ కోరిక తప్ప మరేదైనా కోరుకుంటే తప్పకుండా తీర్చగలం. వజ్రనాభ, కాత్యాయనిని సింగపురి యువరాజు విజయసేనుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయమైపోయింది అన్నాడు మంత్రి మంచుకుందుడు. నాగభైరవ దేవుడు మంత్రి వైపుకు చూసి తల పంకించాడు. అది అబద్ధమే కానీ ఆలోచనలో లేకపోలేదు. మంత్రి సమయానికి అడ్డు వేశాడు. అది వజ్రనాభుడు గ్రహించకపోలేదు. అదీగాక మా రాజకుమారి ఆ యువరాజుని మనసులో నిలుపుకుంది. ఈ అవాంతరం రాకపోతే ఈ పాటికి వివాహం జరిగే ఉండేది. అందువలన మంచిది మహామంత్రి, నాకు మరొక కోరిక లేదు. మీరింక వెళ్ళవచ్చు అన్నాడు నిశ్చలంగా వజ్రనాభుడు. వాళ్ళు పోగానే కర్ణపిశాచి మంత్రాన్ని జపించి రాజు మంత్రుల మధ్య జరిగిన సంభాషణ తెలుసుకున్నాడు వజ్రనాభుడు. అబద్ధం ఆడారన్నమాట. కానీ దీనికి పరిహారం ఉంది. దెబ్బకు దెబ్బ తీస్తాను అని శపథం చేసి రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు వజ్రనాభుడు. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగి కామరూప దేశం చేరి కొన్ని మంత్రతంత్ర విద్యలు నేర్చుకొని మల్లీనగర పరిసరాల్లోని గుహకు చేరాడు అతను. తన పేరు కాలకేసిగా మార్చుకొని కొంతమంది శిష్యులను అమర్చుకున్నాడు. అప్పటికి రాజు చనిపోగా రుద్రదేవుడు మల్లీనగర రాజు అయ్యాడు. యువరాజు వీరభద్రుణ్ణి ఆశ పసిగట్టాడు కాలకేసి. అతని స్నేహితులైన గురుదత్తుణ్ణి సుఖదొరలను చేరదీశాడు. ఆ పైన వీరభద్రుడు అతని ప్రభావానికి లోనైనాడు. గతంలో జరిగిన సంగతులు వీరభద్రుడికి తెలియవు. అతడికి చక్రవర్తి కావాలన్న ఆశ ఉంది. అతన్ని ఉపయోగించుకొని కాత్యాయనిని కడగండ్లు పాలు చేయాలని సంకల్పించాడు కాలకేసి. రివ్వున ఎగురుతూ కాత్యాయని చేతిలోని పసుకందు రాజసింహుణ్ణి ముక్కుతో ఎగరేసుకుని పోసాగింది పక్షి. పెద్దగా కేక వేసి కాత్యాయని పడిపోయింది. ఆమెకు స్పృహ తప్పి మెట్ల మీదుగా దొర్లింది. కొందరు స్త్రీలు ఆమె వైపుకు పరిగెత్తారు. ఎవరో తన పేరుతో పిలుస్తూ ఉంటే మెల్లగా కన్నులు తెరిచింది కాత్యాయని. చుట్టూ చీకటి, కొద్దిగా వెలుగు ఉంది. ఒక మూల బూజు వేలాడే కప్పు. ఇది గొణిగింది కాత్యాయని. కారాగారం రాణి, ఎక్కడో తెలీదు. నువ్వు స్పృహ తప్పిన స్థితిలో కొద్దిగా గాయాలతో ఇక్కడికి తీసుకుని రాబడ్డావు. మేము అప్పటికే ఇక్కడున్నాం. కొద్ది దూరంలో మా చెల్లెలు రుద్రదేవ మహారాజు బందీలుగా ఉన్నారనిపిస్తోంది. పోతే మీ మైనలుడు వీరభద్రుడు, నాగాయపాలెం మహారాజు శక్తిమంతుడు ఎక్కడున్నారో తెలీదు. ఇది మన స్థూలగాథ. ఈ కారాగారంలోకి వచ్చేటప్పుడు కళ్ళకు గంతలు కట్టబడ్డాయి కనుక ఇది ఏ చోటో మాకు తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, ఇక్కడికి వచ్చాక 3వసారి సూర్యుడు ఉదయించాడు. నువ్వు ఇప్పుడే స్పృహలోకి వచ్చావు అన్నాడు విజయసేనుడు. మాన్పడిపోయింది కాత్యాయని. లేచి అటు ఇటు తిరిగి చూసి అది కారాగారం అని స్వయంగా అర్థం చేసుకుంది ఆమె. విజయసేనుడు నవ్వాడు.
రాణికి మా మాటలతో నమ్మకం కుదిరిందన్నమాట. అయితే ఇది ఎలా జరిగింది? మీరు మీరు ఒక్క విషయం చెప్పలేదు, మర్చిపోయారా అన్నది కాత్యాయని. విజయసేనుడికి అదేంటో తెలుసు. ముఖాన్ని అవతలి వైపు తిప్పి నిలబడ్డాడు. ఎత్తుగా 12 బారలలో ఉన్న వెలుతురు కోసం ఉంచబడిన కవాక్షం వైపు చూస్తూ ఉండిపోయాడు. కాత్యాయిని అతని ముందుకు వెళ్ళి అదే ప్రశ్న మళ్ళీ అడిగింది. విజయసేనుడు మరోవైపుకు తిరిగాడు. జవాబు చెప్పలేని స్థితి అతనిది. కళ్ళ నుండి వెచ్చగా కన్నీళ్లు రాసాగాయి. తనను ఆమె చూడటము అతనికి ఇష్టం లేదేమో. మీ వాలకం చూస్తుంటే నా బిడ్డ రాజసింహుడు బోరున ఏడవసాగింది ఆమె. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఎలాంటి అన్యాయము జరగదని మా వంశీయుల నమ్మకం. అంతగా నీ చేత పూజలు అందుకున్నాక ప్రసాదించబడిన బిడ్డ చిరంజీవుడే కావాలి. అందులో మాకు కించిత్ మాత్రమైనా సందేహం లేదు రాణి అంటూ ఆమె తల నిమురుతూ ఊరడించసాగాడు సింగపురి రాజు విజయసేనుడు. ఇప్పుడు ఈ స్థితిలో ఉండి కూడా ఇంకా అన్యాయం జరగలేదంటారా? రాణి, దేవుడి దృష్టిలో చీకటి పగలు రెండూ ఉన్నాయి. పగలు కాగానే చీకటి. ఇవి మనకి చీకటి దినాలు. వీటి తర్వాత పగలు వస్తుంది. అంత మాత్రం చేత మనం దైవనింద చేయకూడదు రాణి అన్నాడు మనోనిబ్బరంతో విజయసేనుడు. భయంకరమైన పక్షి ముక్కులో నా బిడ్డ రాజసింహుడు చిన్న మాంసఖండంలా ఉండటం నేను చూశాను. ఆ పక్షి ఆగిపోయింది కాత్యాయిని దుఃఖంతో. తన పాత కథ బయట పెట్టుకోవడం ఇష్టం లేక కాబోలు. పక్షి అంటే గతంలో ఒకనాడు నువ్వు మన అంతఃపురంలో ఉపరి భాగంలో ఉండి చూచానంటివే, అలాంటిదేనా రాణి? తల ఊపింది ఆమె నెమ్మదిగా. ఆ పక్షి మమ్మల్ని రథాలలో ఎక్కిస్తూ ఉండగా పినాకిని నదిపై నుండి ఎగురుతూ వస్తున్నట్లు కనిపించింది మాకు. అది నిజమైన పక్షిగా తోచలేదు. అంతంత పక్షులు ఈ కాలంలో ఉన్నాయంటే నమ్మకం కలగటం లేదు. నువ్వు ఆనాడు చూచావని చెప్పినప్పుడే మేం కీడు శంకించి గూఢాచారులని ఆ విషయంలో అప్రమత్తులుగా ఉండమని ఆజ్ఞాపించాము. ఆ ప్రయత్నంలో వాళ్ళు కొంత సమాచారం సేకరించారు. అది ఆనాడు పినాకిని నదికి ఉత్తరపు ఒడ్డు నుంచి మన నగరం వైపు వచ్చినట్లు తెలిసింది. అంటే అని ఆగి భార్య వైపు చూశాడు విజయసేనుడు. కాత్యాయిని ఆశ్చర్యంతోనూ భయంతోనూ చూసింది భర్తని. అంటే జన్నవాడ నుంచి, అంటే మల్లీనగర రాజ్యం సరిహద్దుల్లో నుంచి. మరికొంత లోతుకు వెళ్ళి విచారించి పరిశోధించమని వాళ్ళని పురమాయించాను. ఆ వివరాలు కొద్ది దినాల క్రితం తెలిసాయి. అవి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి రాణి. కన్నీళ్లు తడిమి చూసుకుంటూ అవి ఏమిటో చెప్పమని కోరింది ఆమె. జన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలోని వృద్ధ పూజారి వలన చాలా ఆశ్చర్యకరమైన ఆ వివరాలు తెలియవచ్చాయి మన గూఢాచారులకి. తను చెప్పినట్లుగా తెలిస్తే ఆయన ప్రాణాలకి ముప్పు రావచ్చునన్న భయం వలన ఆ పూజారి ఎవరితోనూ ఆ విషయాలు చెప్పలేదట. అదృష్టవశాత్తు మన గూఢాచారులలో ఒకడు ఆయన బంధువు. అందువలన ఆ విషయాలు ఆయన చెప్పాడు. ఆ పక్షి కనిపించిన నాటి సంధ్యవేళ దాటాక కాలకేసి అనే మంత్రవేత్త, ఆ తర్వాత మల్లీనగర రాజబంధువు సికదొర అనే ఒక ఉపసేనాధిపతి కామాక్షమ్మ దేవాలయంలోకి వచ్చి దేవుని సేవించి పినాకిని నదీ తీరానికి వెళ్లారు. దేవి పూజలు పూర్తి కాగా మిగతా పని తన కొడుక్కి అప్పగించి ఆ వృద్ధ పూజారి తన ఇంటి నిమిత్తము నీళ్ల బిందెతో పినాకిని నదీ రేవుకు బయలుదేరాడు. అప్పటికే బాగా చీకటి పడింది. కొద్ది దూరంలో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. కొద్ది క్షణాలలో ఒక భయంకర రూపం గల పక్షి ఆకాశంలోకి లేచింది. దానిమీద కాలకేసి ఆ రాజబంధువు కూర్చొని ఉన్నారు. అది ఆకాశంలో చక్రంలాగా తిరిగి ఒడ్డునాగింది. భయం వేసి ఆ వృద్ధ పూజారి వేగంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా ఆ పక్షి తన రెక్కలతో విసిరి పినాకిని నదిలోని నీటిని గాలిలోకి విసిరికొట్టింది. ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఉండటానికి సాహసించలేదు ఆ పూజారి. మరో వింత ఏంటంటే ఆ కాలకేసి ఒకప్పుడు వజ్రనాభుడు అన్న పేరుతో ఆ నదీ తీరంలో నివసించేవాడని, భూత ప్రేతాలని పారద్రోలుతూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉండేవాడని, ఆ వజ్రనాభుడు ఆఖరిసారిగా మల్లీనగర రాజకుమారికి పట్టిన భయంకర భూతాన్ని తరిమివేశాడని, ఆ తర్వాత ఏమైనాడో తెలియదని ఆ పూజారి చెప్పాడు అంటూ గూఢచారులు సేకరించిన రహస్యాలు కాత్యాయనితో విజయసేనుడు చెప్పాడు. ఆ మల్లీనగర రాజబంధువు పేరు మీకు తెలుసా మహారాజా? అడిగిందామె ఆతృతగా. పేరా? గొణిగాడు రాజు ముఖం మరోవైపుకు పెడుతూ.
నా వైపుకు తిరగండి అంది కాత్యాయిని గంభీరంగా. విజయసేనుడు రాణిని చూడలేకపోయాడు. కానీ తప్పలేదు. అతని పేరు మీరు చెప్పలేకపోవటానికి కారణం ఉంది. నా హృదయము రొక్కలైతుందని కదూ. ఎన్నో పూజలు చేసి కనిన బిడ్డ మాయమైతే ఏమీ కాని ఈ పాపిష్టి హృదయము వీరభద్రుడే ఆ రాజబంధువని మీరు చెబితే బ్రద్దలు కాదు మహారాజా. ఆగండి, నన్ను చెప్పనీయండి. ఆనాడు మిమ్మల్ని రక్షించిన సందర్భంలో మీరు సింగపురి వారసుడు వీరభద్రుడే అన్నప్పుడు వాడి కళ్ళల్లో కదిలిన సంతోషం నేను గ్రహించాను. నాకు శ్రీమంతం చేయటానికి మా వాళ్ళు వచ్చినప్పుడు అది ఈర్ష్యగా మారిందని నాకు తెలుసు. కానీ ఆ నీచుడు ఇంతటి ఎత్తుగడ హృదయంలో దాచుకున్నాడంటే. రాణి అన్నాడు విజయసేనుడు ఆశ్చర్యంగా. మనతో బాటే వీరభద్రుడు కూడా బందీ అయ్యాడు కదా ఈ ఎత్తుగడ. ఇదంతా వాడి ఎత్తుగడే. వాడిని బంధించడము మొదలైనవి కేవలం నటన. ఆ పక్షి మీద నరసింహస్వామి దేవాలయంలోకి వచ్చిన ఇద్దరిలో సికదొర ఉన్నాడు. రెండవ వ్యక్తి వజ్రనాభుడు. మీరు చెప్పకపోయినా ఆ మల్లినగర రాజకుమార్ని నేనే. భూతం నన్ను ఆవహించగా అతనే ఈ రక్షరేఖ కట్టాడు. ఆ తర్వాత గతమంతా గుర్తుకొచ్చి బోరున ఏడవసాగింది కాత్యాయిని. రాజుకి ఆమెను ఓదార్చడం కష్టమైపోయింది. ఆ గతమంతా సవివరంగా వివరించింది కాత్యాయిని. ఈ సంగతులన్నీ ఆ వృద్ధ పూజారి ద్వారా తెలుసుకున్నారు మన గూఢాచారులు రాణి. ఈలోగా నువ్వు ప్రసవించటము, పుత్రుడు ఉదయించటము, ఆ ఆనందంలో ఇంత ముంచుకొచ్చినా గ్రహించలేకపోయాను రాణి. ఇప్పుడు అది గతజల సేతు బంధనం. ఈ కుట్రకు ప్రేరణ ఏమిటో అర్థమైపోయింది. వీరభద్రుడు కేవలము ఆ కాలకేసి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఇంతకు ఈ ముఠాలో కోటమ నాయకుడు ఎలా చేరాడో అర్థం కావటం లేదు అన్నాడు రాజు. ఆ గొంతు నేను విన్నాను రాజా. వాడు వీరభద్రుడు స్నేహితుడైన గురుదత్తుడై ఉండాలి. నిజమైన బంతుపోటు కోటమ నాయకుడై ఉండడు అంది రాణి. పెద్ద వ్యూహమే. అయితే ఆ అశ్వదళం తప్పకుండా నాగాయపాలెం రాజు శక్తిమంతుడిదే అయి ఉండాలి. అవురా, ఎంతటి ఘోరం తలపెట్టారు మహారాజా. ఇన్నీ తెలిసి మీరు. రాణి, నువ్వు నిష్కళంకవు. మనలో ఎలాంటి దోషము మనకు తెలిసినంత వరకు లేదు. పోతే కష్టాలంటావా, మనలాంటి వారికే వస్తాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ మీ సహోదరుడు రుద్రదేవరాజు కానీ మా సోదరి మహారాణి సౌదామిని కానీ తలదూర్చలేదని ఖచ్చితంగా మాకు తెలిసింది. కాత్యాయిని ఏదో చెప్పబోతూ ఉండగా విజయసేనుడు గమనించి సైగ చేశాడు. ఆ కారాగృహం వైపు ఎవరో వస్తున్నట్లు అడుగుల సవ్వడి వినపడసాగింది. పక్షి ముక్కులో ఉన్న రాజసింహుని చూశాడు కాలకేసి. ముందుకు వంగి ఆ బిడ్డని చేతిలోకి తీసుకున్నాడు. చక్కని ముక్కుతో, విశాల నేత్రాలతో, బుజ్జి నోటితో అందంగా ఉన్నాడు రాజసింహుడు. ఏరా సింగపురి వారసుడా, నీ ఆయువు కొద్ది క్షణాల్లో ముగుస్తుందిరా డింబక అంటున్న కాలకేసికి ఆ బిడ్డ గుండెల మీద సింహం ఆకారంలోని ఎర్రటి పుట్టుమచ్చ కనిపించింది. ఆశ్చర్యపోతూ ఆ పుట్టుమచ్చ మీద చెయ్యి వేశాడు కాలకేసి. రాజసింహుడు నవ్వాడు. కుడికాలు లేచి కాలకేసి గుండెల మీద తన్నింది బలంగా. అబ్బా, మూలిగాడు కాలకేసి. అది నవ్వు అనిపించలేదు, సింహ గర్జనలా ఉంది. ఆ దెబ్బ చిరుపాదం తనినట్లు లేదు, బలశాలి తాపులాగా ఉంది. ఆశ్చర్యపోతూ మరొకసారి ఆ బిడ్డ వంక చూశాడు కాలకేసి. రెండు కాళ్లను ఒక్కసారి విదిలించాడు రాజసింహుడు. కాలకేసి కళ్ళు తిరిగిపోయాయి. ఆ దెబ్బకు తట్టుకోలేక ఎగిరాడు పైకి. రాజసింహుడు మాత్రము పక్షి మీదే ఉండిపోయాడు. కాలకేసి పల్టీలు కొడుతూ క్రిందకు పడిపోసాగాడు భయంకరంగా అరుస్తూ. పక్షి మీద లీలగా నరసింహస్వామి రుద్రరూపం కనిపించింది. ఆ స్వామి చేతిలో రాజసింహుడు చిరునవ్వుతో ఉన్నాడు. పక్షి గాలిలో చక్రవాకంలాగా తిరిగి వేదగిరి కొండవైపుకు పోసాగింది. కాలకేసి అదృష్టం బాగుంది. నేరుగా క్రింద పారుతూ ఉన్న పెన్నా నదిలో పడిపోయాడు. లేకపోతే ఆ నాటితో అతనికి నూకలు చెల్లిపోయేవి. నీటిలో బుడుంగుమని మునిగి లేచి ఈదుకుంటూ కాలకేసి జన్నవాడ వైపు పోసాగాడు. అతని దురదృష్టం ఏమిటంటే తన చేతిలోని మంత్రయుక్తమైన బంగారు పున్నుకర్రను ఆ నది నీళ్లలో పోగొట్టుకోవటమే. ఒడ్డుకు చేరాక గాని ఆ సంగతి తెలియలేదు. ఆ సంగతి తెలిసి కృంగిపోయాడు కాలకేసి. అప్రయత్నంగా అతని దృష్టి అవతలి ఒడ్డున ఉన్న వేదగిరి కొండవైపుకి వెళ్ళింది.
గుర్రాల మీద హడావుడి పడుతున్నారు రౌతులు. ఆ పక్షి కనిపించలేదు. ఒక్క రాజసింహుడు తప్ప మిగతా అందరూ వాళ్ళ పరమై ఉంటారు. కాలచక్రాన్ని తిప్పి వీరభద్రుణ్ణి చక్రవర్తిగా ప్రకటిస్తాను. దుర్భేద్యమైన సింగపురి నగరాన్ని రాజధానిగా చేసుకొని వీరభద్రుడు చక్రవర్తి అవుతాడు అనుకుంటూ కామాక్షమ్మ దేవాలయం వైపుకు పోసాగాడు కాలకేసి. అతడు అనుకున్నది జరగటానికి 2 దినాలు కూడా పట్టలేదు. బందిపోటు కోటమనాయకుడి చేతిలో సింగపురి మల్లినగర రాజుల రాణులు హతులైనట్లు ప్రకటిస్తూ ఆ 2 రాజ్యాల వారసుడు వీరభద్రుడేనని, నాగాయపాలెం రాజ్యాన్ని తన అల్లుడికి రాజు శక్తిమంతుడు ఇచ్చినట్లు చెబుతూ వీరభద్రుడిని ఆ 3 రాజ్యాల అధినేతగా ప్రకటించాడు కాలకేసి. వచ్చే సప్తమి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న రాజ్యాల రాజులు వీరభద్రుడిని చక్రవర్తిగా మన్నించి సామంతులుగా ఉండేందుకు అంగీకారాలని ఈ మహాసభలో తెలపవచ్చు అన్నాడు కాలకేసి. ఆ సభలో ఆ 3 రాజ్యాల ప్రముఖులే కాక అనేక మంది చిన్న రాజులు ఆసీనులై ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరే లేచి తమ అంగీకారం తెలపసాగారు. సింగపురి సామ్రాజ్యము అటు కృష్ణానది దాకా ఇటు పల్లవుల సరిహద్దు దాకా పెరిగినట్లు అంచనా వేసుకున్నాడు. ఆ వివరాలన్నింటినీ ఆనాటి రాత్రి వివరంగా వీరభద్రుడికి, శక్తిమంతుడికి, గురుదత్తుడికి, శిఖదొరకు తెలియచేశాడు కాలకేసి. ఆనంద డోలికల్లో ఊగుతున్న వాళ్ళకి రాజసింహుడు దొరక్కపోవటము కలతగానే ఉంది. జరిగిందంతా సరిగ్గా చెప్పకుండా పక్షి వేగానికి తాను జారి నదిలో పడ్డానని, ఆ పక్షి మీద రాజసింహుడు ఉండిపోయాడని, ఆ పాటికి వాడు ఎక్కడో పడి మరణించే ఉంటాడని చెప్పాడు కాలకేసి. నిజంగా మరణించాడా లేదా అనేదే ఆ కలత. ఇంతటి మహాసామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాక ఆ పసికందు ఒకవేళ బతికి ఉంటే మాత్రం లెక్కేమిట్లే అన్నాడు కాలకేసి. రాజదంపతుల విషయంలో వారు జీవితాంతము చెరసాలలో ఉండాలని, ఆ రహస్య కారాగారంలోకి శిఖదొర, గురుదత్తులు తప్ప మరెవరినీ పంపకూడదని, వాళ్ళు కూడా బందిపోట్ల వేషాలలోనే పోవాలని నిర్ణయాలు జరిగాయి. గురుదత్త, రేపు నువ్వు శిఖదొరతో వెళ్ళి విజయసేన, రుద్రదేవులకు యావజ్జీవ కారాగారం విధించబడినట్లు తెలియచేయి. మిగతా విషయాలు ఏమీ తెలియకూడదు అంటూ వారు బందీలతో ఎలా మాట్లాడాలో వివరించి ఆ 2 పంపించి వేశాడు కాలకేతు. ఆ తర్వాత శక్తిమంతుడు ఆవలిస్తూ లేచి వెళ్ళిపోయాడు. ఆ రహస్య సమాలోచన మందిరంలో మిగిలింది కాలకేసి, వీరభద్రులు 2. గురుదేవా, మీ కృపా సముద్రము అపారమైనది. మీ దయవలన అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రము అంతు దొరకటం లేదు. అదేమిటో త్రికాలవేత్తలు మీకు తెలియకపోదు. వీరభద్రుడి వైపు విచిత్రంగా చూస్తూ కళ్ళెగరేశాడు కాలకేసి చెప్పమన్నట్లు. మాకు అత్యంత ప్రియురాలు రాగమయి. ఆమెనెవరో హత్య చేశారు. ఆ విషయమై ఎంత విచారించినా అదా, ఆ హత్య చేసింది కోటమనాయుడు. వాడిని పళ్ళు కొరికాడు వీరభద్రుడు. వీరభద్ర, కోటమనాయకుడు తన కూతురి భవిష్యత్తును ఆలోచించి ఆ హత్య చేశాడు అన్నాడు కాలకేసి నిర్లిప్తంగా. కూతురు? మీరంటున్నది మాకేం అర్థం కావటం లేదు. ఆమెకు ఈ హత్యకు కోటమనాయుడు ఎవరో కాదు, నాగాయపాలెము రాజు శక్తిమంతుడు. ఆయన కుమార్తె చంద్రసేన భావి చక్రవర్తి భార్య అన్నాడు కాలకేసి. ఈ కుట్రను మేం సహించము అంటూ కోపంగా లేచాడు వీరభద్రుడు. తన ఉన్నతి కోసము, స్వార్థం కోసము పనిచేయని మానవ మాత్రుడు ఎవరూ లేరు వీరభద్ర. ఒకరి కూతురు భవిష్యత్తు కోసం హత్య చేస్తే మరొకరు తల్లిదండ్రులని, బంధువులని, రాజ్యం కోసము యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించారు. ఎవరో అర్థమైందనుకుంటాను. మూర్ఖంగా ప్రవర్తించకూడదని భావి చక్రవర్తికి ఇప్పుడే హెచ్చరిక చేస్తున్నాను. శక్తివంతుడి మీద కక్ష వహించి పతనాన్ని కౌగలించుకోవద్దు అన్నాడు తొణక్కుండా కాలకేసి. గురుదేవా, అరిచాడు వీరభద్రుడు. ఇది రాజనీతి. మేం రాజగురువులం. మా మాటకు తిరిగి ఉండరాదు అంటూ కాలకేసి పైకి లేచాడు. శక్తివంతుడు చేసిన హత్య సంగతి బయటికి వస్తే చక్రవర్తిత్వాని కోసము వీరభద్రుడు చేసిందంతా వెల్లడి కాక తప్పదు. వీరభద్రుడు నీరసంగా ఆసనంలో కూలబడ్డాడు. కాలకేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన సంగతి అతనికి తెలియదు. గురుదత్త, శిఖదొరలు ఆ పాటికి రహస్య కారాగారం చేరారు. వారి అడుగుల చప్పుడు వింటూనే
అప్పటిదాకా తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్న సింగపురి రాజు విజయసేనుడు, రాణి కాత్యాయిని మౌనంగా ఉండిపోయారు. మారువేషాల్లో అక్కడికి వచ్చిన ఇద్దరు కాలకేసి చెప్పమన్నదంతా చెప్పారు గబగబా. మాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఎవరు అన్నాడు విజయసేనుడు గంభీరంగా. బందీలకు సమాధానం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. ఒకరి నుంచి సమాధానాలు రాబట్టుకోవటమే ఈ కోటమ్మ నాయకునికి తెలిసిన విషయం. మరొకటి అంటున్నాడు హుందాగా గురుదత్తుడు. కాత్యాయనికి ఒళ్ళు మండిపోయింది. నీచుడా, నువ్వు మా ఉప్పు తిని మాకే ఎసురు పెట్టడానికి సాహసించావు. నీవు కోటమ్మ నాయకుడివి కాదు, గురుదత్తుడివి. నీ పక్కన ఉన్నవాడు సికదొర. ఈ శిక్ష వేసినవాడు మా సహోదరుడి కడుపును చెడబుట్టిన రాజ్యకాంక్షాపరుడైన వీరభద్రుడు. పెద్ద గొంతుతో రాణి కాత్యాయిని కాళికాదేవిలాగా మాట్లాడుతూ ఉంటే విజయసేనుడు ఆమెను శాంతింపజేసే ప్రయత్నం చేయబోయాడు. రాణి ఊరుకోలేదు. ఆ కీలుబొమ్మను ఆడించేది కాలకేసి అనే ఒకప్పటి వజ్రనాభుడు. మాకంతా తెలుసని పోయి చెప్పు. కొద్ది దూరంలో మరో కారాగారంలో ఉన్న మల్లీనగరపు రాజు రుద్రదేవుడు, రాణి సౌదామిని ఆ మాటలు విని ఉలిక్కిపడి తలుపు దగ్గరికి వచ్చారు. సోదరి, నువ్వంటున్నది అన్నాడు రుద్రదేవుడు. వదినా, మీరు? అక్షరాల నిజం. ఇందులో ఒక్క అక్షరం కూడా అబద్ధం కాదు. గూఢాచారుల ద్వారా మహారాజు ప్రతిదీ కనుక్కొని ఉన్నారు అంటూ ఉన్నది కాత్యాయిని. మారువేషాల్లో వచ్చిన ఆ ఇద్దరూ తెల్లబోయి నోట మాట రాక శిలాప్రతిమల్లా నిలిచిపోయారు. బావా విజయసేన, ఇదంతా? ప్రశ్నను పూర్తి చేయలేకపోయాడు రుద్రదేవుడు. రాణి కాత్యాయినీదేవి ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు బావా. అయితే ఇంత త్వరగా ఈ దుష్ట చతుష్టయము దెబ్బతీస్తుందనుకోలేదు. రాజసింహుని జన్మదిన వేడుకలతో మునిగిపోయి మనము ఆ పైన విజయసేనుడి కంఠము పూడుకొని పోయింది. అక్కడ ఉండవలసిన పని లేదనుకొని ఆ ఇద్దరూ మెల్లగా జారుకున్నారు. రాజసింహుని పేరు వినగానే కాత్యాయిని పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది. ఏడుపు విని గండుకోతి ఒకటి లోపలికి పరిగెత్తుకుని వచ్చింది. దాని చేతిలో తేనె పట్టు ఉంది. తేనెటీగల్ని వదిలించుకొని ఆ కోతి తేనె పట్టు తెచ్చినట్లుంది. అక్కడక్కడ తేనెటీగలు కుట్టిన ఎర్రటి గాయాలు దాని ఒంటి మీద ఉన్నాయి. కిచకిచమంటూ రాజసింహుని చుట్టూ నాట్యం చేయసాగింది. అది చూసి నవ్వాడు. గండుకోతి తేనె పట్టును ఆ బిడ్డ నోటి దగ్గరించి ఒక్కొక్క బొట్టు నోటిలో పడేటట్లు పిండసాగింది. కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆ తేనెను మృంగసాగాడు రాజసింహుడు. అప్పుడే పాలచెంబు పట్టుకొని ఆ గుహలోకి వచ్చిన కోయవాడు అది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గండుకోతి అతన్ని చూడగానే గుర్రుమంది. ఆ కోయవాడు నవ్వాడు అదోలాగా. వానరశ్రేష్ఠ, నన్ను గుర్తించలేదా? ఆ గండుకోతి ఆ కోయవాని వంక ఒకసారి చూసింది. తలాడిస్తూ చేతులు జోడించింది. అతనిలోనుంచి ప్రసన్న నరసింహస్వామి రూపు బయటకు వచ్చి నిలిచింది. నరసింహ అంది మానవ భాషలో ఆ గండుకోతి. అవును, నరసింహరాజుని నవ్వుతూ అన్నాడు ఆ కోయవాడు ఆ కోతి దగ్గరికి వస్తూ. నేనే నీ రాముని హనుమా. శ్రీరాముని రూపము మరొకటి అతని నుంచి వెలువడి మరొక ప్రక్కన నిలిచింది. మేమిద్దరం ఒకటే అన్నాడు కోయవాడు. నరసింహస్వామి శ్రీరాముని రూపాలు రెండూ దగ్గరికి వచ్చి ఐక్యమైపోతూ ఆ కోయవానిలో చేరి అదృశ్యమైపోయాయి. ఆ కోతి చాలా సంతోషించింది. మహానుభావ, ధన్యుణ్ణి. ఈ బిడ్డకు ప్రస్తుతానికి నేనే తండ్రిని అన్నాడు నరసింహరాజు. అయితే నేను ఎవరిని స్వామి? అంది ఆ గండుకోతి. నువ్వు ఈ బిడ్డకు తోడు నీడ. మన సంరక్షణలో ఈ రాజసింహుడు పెరిగి యుక్త వయస్కుడైనాక. అర్థమైంది నరసింహ. ఆనాడు ప్రహ్లాదుని భక్తికి వశ్యుడవై నరసింహ అవతారం ఎత్తావు. మరి ఇప్పుడు కూడా నా వరప్రసాదం వల్ల పుట్టిన ఈ బిడ్డకు సంరక్షకుడిని అంటూ ఉండగానే ఒక స్త్రీ లోపలికి వచ్చింది. ఇద్దరూ ఆమె వైపు ఎవరా అన్నట్లు చూశారు. ఆమె నవ్వుతూ వచ్చి కోయవాని పక్కన నిల్చుంది. స్వామి, నన్ను మర్చిపోయారా? నేను ఆదిలక్ష్మిని అన్నదామె. హనుమా, నేను నీకు తల్లిని, సీతను. కోతికి ఆమెలో సీత రూపు కనిపించింది. ఆ గండుకోతి గంతులేసింది సంతోషంగా. నేను ఈ బిడ్డకు తల్లిని అన్నదామె రాజసింహుణ్ణి తన ఒడిలోకి తీసుకుంటూ. రాజసింహుడు కిలకిలా నవ్వాడు. అంతలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో గంట మ్రోగింది. దేవి,
పూజారి నైవేద్యం పెట్టేందుకు హడావుడి పడుతూ ఉన్నట్లున్నది అన్నాడు ఆ కోయవాడు. పాపం, స్వామికి పాల పొంగలి దద్దోజనము ఆరగించాలని తొందర కాబోలు. ముందు మీకేగా నైవేద్యం, కదలండి అన్నది ఆమె నవ్వుతూ. కోయవాడు అదృశ్యమయ్యాడు. రాజసింహుడికి పాలు పట్టి ఆ గండు కోతికి ఇచ్చి ఆమె కూడా అదృశ్యమైంది. ఆ కోతి నవ్వుకుంటూ ఆ బిడ్డను లాలించసాగింది. దబ్ దబ్ అని శబ్దం అవుతూ ఉంది. వేగంగా గుహలోకి నడిచాడు నరసింహరాజు. లోపల రాజసింహుడు గండుకోతితో మల్లయుద్ధం చేస్తున్నాడు. చేతులతో గండుకోతిని ఆకాశంలోకి ఎత్తి గిరగిరా తిప్పుతున్నాడు రాజసింహుడు. ఆ గుహలో రాతి గదులు, కత్తులు తుంటలై పడి ఉన్నాయి. అప్పటికే కత్తి యుద్ధము, గదా యుద్ధము పూర్తి చేసి మల్ల యుద్ధంలోకి దిగారని అర్థమైపోయింది నరసింహరాజుకి. ఈ దెబ్బతో నీ పని ముగుస్తుంది అంటూ ఆ గండుకోతిని క్రిందకి విసిరబోతున్నాడు రాజసింహుడు. ఆగు రాజసింహ అంటూ ముందుకు వెళ్ళాడు నరసింహరాజు. కోతి బాబాయిని అలా హింసించవచ్చా? చూడు ఎన్ని గాయాలో. అబ్బే, నేను బాబాయ్ ఆడుకుంటున్నాం అంతే. ఏం బాబాయ్, నువ్వేగా నాతో పోట్లాటకు దిగింది అన్నాడు రాజసింహుడు ఆ కోతిని మెల్లగా క్రిందకి దించుతూ. అవును, సింహరాజుకి నేను నేర్పిన విద్యలు సరిగ్గా వచ్చాయో లేదో తెలుసుకోవద్దా అన్నయ్య అన్నది ఆ గండుకోతి ఆ యువకుడిని మెచ్చుకోలుగా చూస్తూ. అదో, నన్ను అలా పిలవద్దని చెప్పలేదు. నా పేరు రాజసింహుడు, సింహరాజు కాదు. అదేమో నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి నేను అలానే పిలిచేవాడిని. అసలు నువ్వు సింహాలకే రాజువి. నువ్వు పిలిస్తే ఎన్నో సింహాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు కదా అన్నది గండుకోతి నవ్వుతూ. అలాగే నేను పిలిస్తే బోలెడు కోతులు కూడా వస్తాయి. అయితే నన్ను కోతిరాజు అని పిలవ్వేం అన్నాడు రాజసింహుడు. అది నాకు ఇష్టం లేదు. అలా పిలవటం నాకు ఇష్టం లేదు. ఇద్దరు గొంతులు పెంచుకోసాగారు. నరసింహరాజుకి నవ్వు వచ్చింది వాళ్ళని చూసి. అబ్బబ్బా ఆగండర్రా అన్నాడు గోల ఎక్కువ కావటంతో నరసింహరాజు. నీవు చిన్నవాడివి, బాబాయ్తో అలా పోట్లాడకూడదు. నేను చిన్నవాడినా నవ్వాడు రాజసింహుడు. నాకు 20 ఏళ్ళు. మొన్న భాద్రపద శుద్ధ నవమికి వచ్చాయి కాబట్టి. నరసింహరాజు ఆలోచనలో పడ్డాడు. ఏదో గుణించుకున్నాడు. అది చూసి అతను సగంలో ఆగిపోయాడు. కోపం వచ్చిందా పితాజీ? నవ్వులాటికి అలా వాదనకు దిగాను, కానీ బాబాయ్ నన్ను ఎలా పిలిచినా నాకు ఇష్టమే. ఏం బాబాయ్ కదూ? అవునన్నయ్యా, నేనన్నా నువ్వన్నా మనవాడికి ఎంతో ప్రేమ అని గండుకోతి అంటూ ఉండగా ఆదిలక్ష్మి కోయ యువతిగా అక్కడికి వచ్చింది. అమ్మా అంటూ ఆమె వైపుకి వెళ్ళాడు రాజసింహుడు. చూసారా, మీ ఇద్దరికన్నా నేనంటేనే సింహబలుడికి ఎంతో ప్రేమ అన్నది ఆదిలక్ష్మి నవ్వుతూ. అబ్బా, నాకెన్ని పేర్లో! పితాజీ ఒక పేరు, బాబాయ్ మరొక పేరు, అమ్మ ఇంకో పేరు అన్నాడు ఆదిలక్ష్మి అందించిన పుట్టదైన త్రాగుతూ రాజసింహుడు. నీకు త్వరలో మరొక పేరు వస్తుంది అన్నాడు నరసింహరాజు ఆలోచన నుంచి తేరుకొని. అదేంటన్నయ్యా అడిగింది గండుకోతి. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ధనుర్విద్యలో మీ సింహరాజు ఎంత ప్రావీణ్యతను సంపాదించాడో చూడాలి అనగానే రాజసింహుడు విల్లుని అంబుల పొదిని అందుకున్నాడు. అందరూ బయటకు నడిచారు. గుహ ముఖద్వారంలో నిలబడి చుట్టూ చూశాడు నరసింహరాజు. ఒకవైపు చూపిస్తూ ఆ లక్ష్యాన్ని అందుకోవాలన్నాడు. అది సింగపురి కోట మీద ఎగురుతూ ఉన్న మళ్ళీ నగర రాజవంశీయుల త్రిశూల పతాకం. దానినే చక్రవర్తి అయ్యాక తన పతాకంగా నిర్ణయించాడు వీరభద్రుడు. గత 20 ఏళ్లుగా అది అవిచ్ఛిన్నంగా ఎగురుతూ ఉంది. రాజసింహుడు బాణాన్ని సంధించబోతూ ఉండగా ఏదో గుర్తుకు వచ్చింది నరసింహరాజుకి. ఆగమని సైగ చేసి పక్కనే ఉన్న భూర్జర పత్రాలని అందుకొని గబగబా 3 ఉత్తరాలు రాశాడు. తన వేలికి ఉన్న బంగారు ముద్రికతో అచ్చొందించాడు. అంబుల పొది నుంచి 3 బాణాల్ని తీసుకొని ఆ ఉత్తరాల్ని వాటికి లతలతో బంధించాడు. ఈ బాణంతో చుక్కలాగా కనిపిస్తున్న ఆ పతాకాన్ని నేలపడేటట్లు చేయాలి. అదే సమయంలో ఈ బాణము ఆ పతాక స్తంభానికి గుచ్చుకోవాలి అంటూ ఒక బాణాన్ని అందించాడు రాజసింహుడికి. ఎందుకు ఏమిటి అని అడగకుండా బాణాన్ని సంధించి చెవిదాకా లాగి వదిలాడు ఆ యువకిశోరం. వింటినారి గజగజలాడింది. అందరూ ఆ వైపుకు చూస్తూ ఉండిపోయారు. క్షణాల్లో ఆ త్రిశూల పతాకము పతనమైంది.
భేష్, ఈ బాణము ఇదో ఈ వైపుకు కనిపించే ఆ బిలద్వారం గుండా పోవాలి. మొదటి బాణము నీ శత్రువుల్ని హెచ్చరిస్తే, రెండవ బాణము నీ బంధుమిత్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు నరసింహరాజు. శత్రువులు, బంధుమిత్రులు అన్న పదాలు ఆశ్చర్యం కలిగించాయి ఆ యువకుడికి. కానీ ప్రశ్నించకుండా రెండో బాణాన్ని కూడా వదిలాడు రాజసింహుడు. ఈ బాణము సూటిగా పోకుండా పైకి క్రిందకి ఆడుతూ ఊగుతూ పోయి బిలంలోకి ప్రవేశించి అదృశ్యమైంది. మూడవ బాణాన్ని అందించాడు నరసింహరాజు. దాన్ని చాలా దూరం వెళ్ళేటట్లు కొట్టాలని చెప్పాడు కూడా. రాజసింహుడు ఈసారి వదిలిన బాణము మెరుపు వేగంతో అదృశ్యమైపోయింది. అతన్ని మెచ్చుకుంటూ, రాజసింహ, ఆ 3 బాణాల ద్వారా 3 ఉత్తరాల్ని పంపాము. వాటి మీద ఈ బంగారు ముద్రికతో ముద్ర వేశాను. ఈ ముద్రికను నీ వేలిన ఉంచు అంటూ దాన్ని అతని వేలికి తొడిగాడు. ఇంతకీ ఆ ఉత్తరాల్లో ఏం రాశారు అన్నయ్య? ప్రశ్నించింది గండుకోతి. నేను అదే ప్రశ్న వేద్దామనుకుంటున్నాను పితాజీ, మీకు కోపం వస్తుందని ఊరుకున్నాను అంటూనే తన వేలికి ఉన్న బంగారు ముద్రికను తేరపార చూశాడు. దానిమీద విష్ణు చక్రము, చుట్టూ అక్షరాలు ఉన్నాయి. వాటిని చదివాడు ఆ యువకుడు. రాజసింహ సార్వభౌముడు. రాజసింహ సార్వభౌముడు. కోపంతో పళ్ళు పటపటా కొరికాడు కాలకేసి. పతాకం కింద పడినందుకే ముఖం జేవురించిన వీరభద్ర చక్రవర్తి ఆ ఉత్తరం చదివి రుద్రుడైపోయాడు. దాన్ని కాలకేసి చదివి అదే స్థితికి వచ్చాడు. ఎవరి సార్వభౌముడు అనుకుంటూ ఉండగా ఆ ఉత్తరం అడుగున ఉన్న రాజముద్రికలోని విష్ణు చక్రము స్పష్టంగా కనిపించింది కాలకేసికి. అది సింగపురి రాజవంశీయుల చిహ్నం అని గుర్తుకొచ్చింది. అది గుర్తుకు రాగానే రాజసింహుడు అన్న పేరు విజయసేనుడి కొడుకుదని జ్ఞప్తికి వచ్చింది కూడా. శత్రుశేషం ఇంకా బ్రతికే ఉంది చక్రవర్తి అన్నాడు కాలకేసి. శత్రుశేషమా? ఉలిక్కిపడ్డాడు వీరభద్రుడు. అవును, మీ మేనత్త కొడుకు, సింగపురి వారసుడు రాజసింహుడు గుర్తున్నాడుగా. ఆనాడు పక్షి మీద ఉండిపోయిన పసికందు. ఏమిటి, వాడింకా బ్రతికే ఉన్నాడా? అవును, వీడు సార్వభౌముడు ఎప్పుడయ్యాడో అర్థం కాలేదు అంటూ కాలకేసి ముక్కు పుటాలు ఎగరేశాడు. ఎవరెక్కడా? పోయి సర్వసేనాని గురుదత్తుణ్ణి, సేనాని సికదుర్ని వెంటనే ఇక్కడికి రమ్మను. లోపలికి వచ్చి నమస్కరించిన భటుడు వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. మాతృమూర్తి, మహారాణి కాత్యాయనీదేవి, పితృదేవులు విజయసేన మహారాజులం గారి దివ్య సముఖమునకు ఆనందంతో ఆశ్చర్యంతో భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ బాణం వచ్చి తమ కాళ్ళ దగ్గర పడగానే ఉలిక్కిపడిన దానికి ఉన్న ఉత్తరాన్ని చదవటం ప్రారంభించగానే ఆ సంబోధన వారిని హర్షపులకాంకితులుగా చేసింది. గబగబా దాన్ని ఆ శాంతం చదివారు. ఆనాడు పక్షి చేత ఎత్తుకుని పోబడిన తమ బిడ్డ బ్రతికే ఉన్నాడని, ఆ ఉత్తరం రాసి పంపాడని తెలిసి ఆనంద డోలికల్లో ఊగారు. పెద్దగా కేకలు వేసి ఆ విషయాన్ని మరో చోట ఉన్న రుద్రదేవుడికి, సౌదామినికి తెలియచేశారు. బాణం ఒకటి పైకి క్రిందికి ఆడుతూ రావటం వాళ్ళిద్దరూ కూడా చూశారు. అది అంతటి శుభవార్తను తెస్తుందని ఊహించలేదు. ఎన్నో ఏళ్లకు ఒక ఆశాదీపం కనిపించింది ఆ నలుగురికి. ఆ విషయాన్నే పదే పదే చెప్పుకుంటూ చాలాసేపు గడిపామని వారికి తెలియదు. ఇంతలో చిరపరిచితమైన పాత సవ్వడి వినిపించసాగింది. నలుగురు మౌనంగా ఉండిపోయారు. గురుదత్తుడు, సికదొరలే కాకుండా మరో 10 మంది సైనికులు విచ్చుకత్తుల చేత బుని వస్తూ కనిపించారు. రాణి, నీ మేనల్లుడి ఎత్తు పెద్ద ఎత్తు మీదే ఉన్నట్లున్నది అన్నాడు విక్రమసేనుడు. కాత్యాయని తన కుమారుడు రాసిన లేఖను 51వసారి చదువుకుంటూ భర్త మాటల్ని వినిపించుకోలేదు. బందీలను మరొక చోటుకు మార్చమని చక్రవర్తి ఆజ్ఞ అయింది కనుక అన్నాడు గురుదత్తుడు తలుపులు తెరుస్తూ. విజయసేనుడు చేతులు 2 అందించాడు. గురుదత్తుడు సంకెళ్ళు తగిలిస్తూ ఉండగా కాత్యాయని రివ్వున వచ్చి అతని చెంప బగలు కొట్టింది. రాణి, చక్రవర్తి ఆజ్ఞ ఇది అన్నాడు విజయసేనుడు. అప్పటికే సైనికులు ఆమె చుట్టూ చేరారు. క్షణాల్లో ఆమెకు సంకెళ్ళు వేశాడు సికదొర. చక్రవర్త, ఎవడు వీరభద్రుడా? వాడు చక్రవర్తి కాదు, దొంగ, దుష్ట రాక్షసుడు. భద్రకాళిలాగా ఎగిరిపడింది రాణి కాత్యాయని. ఆమెను శాంతించమని చెప్పాడు రాజు. కానీ ఆమె తిడుతూనే ఉంది. అంతలో రుద్రదేవుణ్ణి, సౌదామినిని బంధించి వాళ్ళ సరసన ఉంచారు.
పక్కపక్క కారాగారాల్లో ఉన్న వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకొని దాదాపు 20 ఏళ్ళయింది. చెల్లి, బావా, ఎన్నాళ్లకు ఒకరిని ఒకరం చూసుకున్నాము అన్నారు ఆ రోజులు ఒకరిని ఒకరు చూసుకుంటూ. వదినా, అన్నయ్య, కదలకండి, దారిలో మాట్లాడుకోవచ్చు అన్నాడు గురుదత్తుడు. సైనికులు కత్తులతో హెచ్చరించారు. ఆ నలుగురు గబగబా నడవసాగారు. మిమ్మల్ని 1000 కళ్ళతో ఆ ముష్కరుల బారి నుంచి కాపాడుతాను అని రాజసింహుడు రాసింది గుర్తుకు తెచ్చుకొని ధైర్యంగా నడుస్తున్నారు. మైదానం చేరేటప్పటికీ 2 రథాలు, మరికొందరు అశ్వికులు కనిపించారు. బందీలను రథాల్లోకి ఎక్కించి గురుదత్తుడు దారి తీస్తూ ఉండగా రథాలు కదిలాయి. చుట్టూ అశ్వికులు, వెనక సిక్కదొర బయలుదేరారు. అదంతా చూస్తున్న రాజసింహుడు, బాబాయ్, అటు చూసావా? ఆ రథాల మీద దంపతులలో ఒకరు మా తల్లిదండ్రులు, మరొకరు మా మేనత్త మామూలు అయి ఉంటారు. పితాజీ ఇక్కడ లేరే. మనం చూస్తూ ఉంటే వాళ్ళని ఏం చేస్తారో, ఎక్కడికి తీసుకెళ్తారో కదా అన్నాడు విచారంగా. సింహరాజా, ఆయుధాలు తీసుకో. వాళ్ళని ఆ మైదానంలోనే ఎదుర్కొని మన వారిని బంధ విముక్తులుగా చేద్దాం. అన్నయ్య మనం చేసింది చూసి ఎంతో సంతోషిస్తారు. రాజసింహుడు సంతోషంగా కత్తి అందుకొని పెద్దగా ఒక్కసారి అదో మాదిరిగా సింహగర్జన చేశాడు. ఒక పెద్ద సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి. మిత్రమా, మనం యుద్ధానికి వెళుతున్నాం, నీ పిక్కబలం చూపించాలి అంటూ ఆ సింహం మీద కూర్చున్నాడు రాజసింహుడు. బాబాయ్, నువ్వు మెల్లగారా. విల్లు, అంబుల పొది గండుకోతి అతనికి అందించింది. సింహం గర్జిస్తూ పరిగెత్తసాగింది మైదానం వైపు. గండుకోతి ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి శరీరాన్ని పెంచింది. అంతకన్నా వేగంగా దాని తోక పెరగసాగింది. 4 తాడి చెట్ల ప్రమాణం పెరిగిపోయిన గండుకోతి సాక్షాత్తు హనుమంతుడిలాగా కనిపిస్తోంది. నిజానికి ఆ కోతి హనుమంతుడే కదా. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాడు. అప్పటికి గురుదత్తుడు, మిగతా వారు ఒక కొండల మధ్యగా మలుపు తిరగసాగారు. అంతలో ఒక పెద్ద కొండరాయి శబ్దం చేస్తూ క్రిందకు దొర్లి దారికి అడ్డంగా పడింది. ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. దారి మూసుకుపోయింది. ఏమిటా అని ఆశ్చర్యంగా కొండపైకి చూసిన వాళ్ళకి హనుమంతుడు మరొక రాతిని దొర్లించడం కనిపించింది. అబ్బా, ఎంత పెద్ద కోతో, పరిగెత్తండి వెనక్కి అంటూ సైనికుల్లో కలకలం బయలుదేరింది. అది చూసి ఆశ్చర్యపోయారు రాజదంపతులు. మహారాజా, అది కోతి కాదు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఒకప్పుడు మనం చూచే ఆంజనేయుడే, నాకు సందేహం లేదు అన్నది రాణి కాత్యాయని. ఆ మాటలు సౌదామినికి కూడా వినిపించి భర్తతో తనకు అలానే అనిపిస్తుందని చెప్పింది. అంతలో గురుదత్తుడు రథాల్ని వెనక్కి తిప్పి మరొక మార్గాన్ని పట్టించమని ఆజ్ఞాపించాడు. అన్నీ వెనుదిరిగి కొంత దూరం వెళ్ళాయో లేదో మరొక అద్భుతం కనిపించింది. పెద్ద సింహం మీద ఒక వీరుడు వస్తున్నాడు. నడుమున కత్తి, వీపు మీద అంబుల పొది, ఎడం భుజాన్ని అంటిపెట్టుకుని ధనస్సు కనిపించాయి. అతని విశాల వక్షస్థలం మీద సింహం ఆకారంలోని ఎర్రటి పుట్టుమచ్చ వింతగా కనిపిస్తోంది. ఆ పుట్టుమచ్చ చూడగానే కాత్యాయని హృదయంలో అంతులేని ఆనందం పుట్టుకొచ్చింది. అడుగో నా రాజసింహుడు, ఆ ఎర్రటి సింహాకృతి పుట్టుమచ్చ అంటుండగా విజయసేనుడు, రుద్రదేవుడు, సౌదామిని అటుగా చూశారు. ఆ పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని చూశాక ఆ వీరుడే రాజసింహుడని వాళ్ళకు కూడా అనిపించింది. నాయనా రాజసింహ అని ఎలుగెత్తి ఒక్కసారిగా పిలిచింది తల్లి. అమ్మా అంటూ అటు తిరిగాడు ఆ యువకుడు. ఈ ముష్కరులను చంపి మీ బంధ విముక్తులను చేస్తాను. రే నీచ ముచ్చులారా, మీ ఆయువు ఈనాటితో ముగిసింది, కాచుకోండి. బాణాలు రివ్వున వచ్చి 5-6 యమలోకానికి పంపాయి. ఆ వీరుని చూసి గురుదత్తుని సేన జంకింది. గుర్రాలు సింహాన్ని చూసి బెదరసాగాయి. కానీ అందర్నీ హెచ్చరిస్తూ గురుదత్తుడు ఒక్కసారిగా ముందుకు దూకించాడు సైనికుల్ని. పుంకాను పుంకాలుగా బాణాల్ని 2 చేతులతో వదలసాగాడు రాజసింహుడు. అంబుల వానలో నిలవటం కష్టంగా ఉంది. చాలామంది బలైపోతున్నారు. ఆ సైనికుల దగ్గర కత్తులు తప్ప మరొక ఆయుధం లేకపోవటం వలన రాజసింహుడు కాలరుద్రుని వలె విజృంభించి బాణాలతో ఎంతో మందిని చంపేశాడు. భేష్ సింహరాజా అంటూ హనుమంతుడు అక్కడికి వచ్చి ఒక బండ మీద కూర్చున్నాడు. అటు ఆ భయంకర రూపంలో ఉన్న కోతిని, ఇటు సింహం మీద ఉన్న రాజసింహుణ్ణి చూసి సైనికులు చెల్లాచెదురయ్యారు.
మిగిలినది గురుదత్త సికదొరలు మాత్రమే. ఏయ్ సింహరాజా, ఆగు! నువ్వు బాణాలతో, మేము కత్తులతో యుద్ధం చేయడము ధర్మయుద్ధం కాదు. వీరుడివైతే కత్తి చేతపట్టు అన్నాడు గురుదత్తుడు గుర్రం మీద నుంచి దిగుతూ. ఎన్నో అధర్మాలు చేసిన ప్రబుద్ధులు మీరు. పాపం, ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చింది కాబోలు. నా పేరు సింహరాజు కాదు, రాజసింహుడు. విజయసేన కాత్యాయనిదేవి పుణ్యదంపతుల పుత్రుణ్ణి, మీ పాలిటి యముణ్ణి. ముందుకురా అంటూ కత్తి దూసి సింహం మీద నుంచి క్రిందకు దూకాడు. ఇద్దరి కత్తులు ఖణేల్మని కలుసుకున్నాయి. ఒక్క తోపు తోశాడు రాజసింహుడు. గురుదత్తుడు కాలు నిలదొక్కుకోలేక విరుచుకొని పడ్డాడు. అది చూసి సికదొర అతన్ని ఎదుర్కొన్నాడు. ఒక్కసారి ఎగిరి అతని గుండెల మీద తన్నుతూ తల నరికి పారేశాడు రాజసింహుడు. భయంకరంగా అరిచి మరణించాడు సికదొర. వెనకగా వచ్చి కత్తితో పొడవబోయాడు గురుదత్తుడు. కాత్యాయిని కేక పెట్టింది. మెరుపులాగా గిర్రన తిరిగి గురుదత్తుడి తల తెగవేశాడు. ఆ తర్వాత రథాల మీద ఉన్న రాజదంపతుల సంకెళ్ళు తన బలిష్టమైన చేతులతో పూలదండల్లాగా తెంచి పారేశాడు ఆ వీరుడు. నాయనా రాజసింహ అంటూ కాత్యాయిని కొడుకుని కౌగలించుకుంది. పరిచయాలు, ఆనంద బాష్పాలు వర్ణించనలివి కాదు. వర్ణించనలివి కాదే మాలతి, వర్ణించనలివి కాదు. అంత అందం గలవాడు మానవులలో అరుదు. అవునమ్మా కాంచనమాల, తాను మెచ్చినవాడు మన్మధుడైతాడు. మళ్ళీ మాట్లాడితే నలకోబరుడైతాడు. పెద్దలు ఊరికినే అనలేదు మరి అంది చెలికత్తె మాలతి నవ్వుతూ. పల్లవ చక్రవర్తి పార్థపుని ఏకైక పుత్రిక కాంచనరేఖ. అందచందాలలో తనకు తానే సాటి. బంగారు శరీరంతో, తుమ్మెద రెక్కల్లాంటి కురులతో, సంపెంగ మొగ్గలాంటి ముక్కుతో, ముద్దమందారం పువ్వును తలదన్నే పెదాలతో, తేనె పిట్టల్లాగా సదా చెలించే విశాల నేత్రాలతో, మన్మధుని చెరకు ధనస్సులాగా ఉంగి ఉన్న కనుబొమ్మలతో, చక్కని చెవులతో, శంఖంలాంటి మెడతో, రతీదేవి ఆటస్థలంలాగా ఉండే ఎత్తైన యవ్వనపు గిరులతో, పిడికెడు నడుంతో, అరటి బోదల్లాంటి తొడలతో, నవనవలాడే పాదయుగ్మముతో, ఒకసారి చూసిన ఋషశృంగుడైన శృంగభంగము పొందేటంతటి అందగత్తే కాంచనరేఖ. ఆ అందాల యువతి కోసము ఎందరో రాజకుమారులు పల్లవ రాజధాని అయిన కాంచీపురం వెళ్ళి ఎలాగో ఒకలాగా ఆమెను చేపట్టాలనే ప్రయత్నం చేయసాగారు. కొందరు పావురాల చేత ప్రేమలేఖలు పంపసాగారు. వింత ఏంటంటే 16 ఏళ్లు వచ్చిన కాంచనరేఖలో వివాహం ఆడాలనే ఇచ్చ కలగలేదు. ఆ యువతి మీద మన్మధుని పూలబాణాలు పదును ఏమాత్రమూ పదును చేయలేదు. చెలికత్తెలు, ముఖ్యంగా కాంచనరేఖ ఇష్టసఖి మాలతి పలువురు రాజకుమారుల చిత్రపటాలు తెచ్చి చూపించింది. రహస్యంగా ఆమె ఆంతర్యం తెలుసుకోవాలన్న మాలతి ప్రయత్నం ఫలించలేదు. ఆమె ఎవరినీ వరించలేదు. అంతలో ఒకనాటి వేకువజామున రాకుమారి కాంచనరేఖకు ఒక మధుర స్వప్నం వచ్చింది. అప్పటిదాకా ఏమాత్రము చెలించని ఆ సుందరి ఒడలంతా పులకరించింది. ఆ స్వప్నంలో ఒక సుందరాకారుడు కాంచనరేఖ చెంత చేరి కన్నులు మూసి తానెవరో చెప్పుకోమన్నాడు ఆడగొంతుతో. అంతటి తీయని గొంతు తన చెలికత్తెలలో ఎవరికీ లేదు. అసలు ఆ స్పర్శ ఆమె అంగాంగాల్లో తీవ్ర సంచలనం ఏర్పడింది. ఆ పురుషుడు నవ్వాడు. గొంతు మారిపోయింది. ఆమెకెదురుగా నిలిచి, నువ్వు నాకు నచ్చావు రాకుమారి, నేను నీకు నచ్చానా అని అడిగాడు. కలలో కాంచనరేఖ అతన్ని చూసింది. అయితే ఎక్కడా ఎప్పుడు చూసినట్లు గుర్తురాలేదు. ఎందరో రాజకుమారుల చిత్రాలు తాను చూసింది, కానీ వారిలో ఇతను లేడు. ఈ టీవీ అందము, గంభీరము వారిలో ఆమెకు కొద్దిగా కూడా కనిపించలేదు. ఆలోచనలో పడింది. ఎవరీ పురుషుడు, ఈ అందాల యువకుడు అనుకుంటూ చెక్కల మీద చేయి వేసుకుని కూర్చుంది కాంచనరేఖ. ఆమె వైపు ఆ సుందరాకారుడు చూసి, తెలియలేదా కాంచన? పాపం, నువ్వు నోట వేలుంచినా కొరకలేనంత అమాయకురాలివి. నీ చెక్కిళ్లలో పూసే సిగ్గుమొగ్గలు, నీ కాటుక కళ్ళల్లో కనిపించే పులకింతలు నీకు నేను నచ్చాయని చెప్పకనే చెబుతున్నాయి. త్వరలో నీకు నాకు నరసింహస్వామి దివ్య సన్నిధిలో వివాహం జరగబోతున్నది. మన పెళ్లికి ఆకాశమంత పందిరి వేస్తారు. కను చూపు మేరదాకా ఎక్కడ చూసినా ముగ్గులు, రంగవల్లులే. పండితులు మంత్రాలు చదువుతూ ఉండగా నీ పమిట కొంగు నా పై పంచకు ముడిపెడతారు. ఆ తర్వాత నీ మెడలో నేను 3 ముళ్ళు వేస్తాను.
ఆ పైన నువ్వు నేను చేతులు చేతులు ఇలా కలుసుకొని హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా అంటూ కాంచనరేఖ చేతిని మృదువుగా పట్టుకొని పరిగెత్తసాగాడు. ఇద్దరూ పూల పాన్పు మీదకి చేరుతూ ఉండగా గబుక్కున శరీరమంతా ఏదో అయిపోగా లేచి కూర్చుంది కాంచనరేఖ. ఒళ్ళంతా ఏదో మత్తు పులకింత. చుట్టూ ఆ అందాల యువకుడి కోసం వెతికింది కాంచనరేఖ. అది పూల పాన్పు కాదు, తాను రాత్రి పరవశించిన హంసతూలిక తల్పమే. దూరంగా తన చెలికత్తలు నిద్రపోతున్నారు. ఒళ్ళు విరుచుకొని అటు ఇటు తిరుగుతూ గవాక్షాన్ని చేరింది. తూర్పు వెలుగు పూసుకుంటోంది. అబ్బా, ఎంత మధుర స్వప్నము, ఎంత అందాల యువకుడు అనుకుంటూ చిత్రలేఖనపు గదిలోకి వెళ్ళింది ఆ యువతి. కుంచెపట్టి రంగులు పులమసాగింది. కలలో కనిపించిన అందాల యువకుని రూపును చిత్రిస్తూ ఉండిపోయింది కాంచనరేఖ. అది తెలియని చెలికత్తెలు ఆమె కోసము గాలించసాగారు. తెల్లారగానే రాకుమార్తె ఎక్కడికి వెళ్ళినట్లు ఒంటరిగా అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకున్నారు. అంతలో రాణి సుగుణవల్లి రాకుమారి కోసము ఒక దాసీదాన్ని పంపించింది. వింతేమిటంటే మహారాణి సుగుణవల్లికి చక్రవర్తి పార్థీపుడికి ఒకే రకమైన కల వచ్చింది. వేకువజామున వచ్చిన కలలు నిజమైతాయన్న నానుడి ఉంది కదా. ఆ కలలో నరసింహస్వామి కనిపించి త్వరలో కాంచనరేఖకు తగిన వరుణ్ణి తాను చూపుతానని, అతనితో రాకుమారి వివాహం జరపడం వలన పల్లవ రాజ్యానికి క్షేమమని చెప్పాడు. పార్థీపుడు సుగుణవల్లి ఇద్దరూ ఒకేసారి నిద్రలేచి ఒకరినొకరు చూసుకొని తమకు వచ్చిన కల గురించి చెప్పుకొని ఆశ్చర్యపోయారు. వెంటనే తమ ఇష్టదైవము వరదరాజస్వామికి పూజ చేయించాలని నిర్ణయించుకున్నారు. నిజంగా నరసింహస్వామి ద్వారా తమ కుమార్తె వివాహం జరిగితే అంతకన్నా శుభకరము శుభప్రదము మరొకటి ఉండదు. అందువలన తాము యోగ్యుడైన వరుని కోసం వెతికే శ్రమ తప్పుతుంది. అభ్యంగన స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని రాకుమారి కోసము కబురు పంపారు తల్లిదండ్రులు. కాంచనరేఖ తన ప్రియుని రూపాన్ని చిత్రించి బయటికి వచ్చేటప్పటికి కరకర పొద్దెక్కింది. పలు చోట్ల వెతికి వేసారిన వారికి కాంచనరేఖ హఠాత్తుగా చిత్రలేఖనపు గది నుంచి బయటపడగానే కొండంత బరువును దింపేసినట్లయింది. అప్పటికే మహారాణి సుగుణవల్లి దగ్గర నుంచి వచ్చిన దాసి గురించి చెప్పి గబగబా కాంచనరేఖకు అభ్యంగన స్నానం చేయించారు చెలికత్తెలు. మాలతి అలంకారాదులు ముగించింది. అబ్బా, పెండికళ వచ్చింది అంటూ రాకుమారి బుగ్గన నల్లటి చుక్క పెట్టబోయింది మాలతి. మాలతి, నిజంగానా? రాత్రి నాకు కలలో బోలెడు సిగ్గును తల మీద పోసుకుంటూ అంది కాంచనరేఖ. ఏమిటి? ఎవరమ్మా అందగాడు? మధురపాండ్యుడా? చేర చక్రవర్తి కొడుక? చోళ మహారాజు? కాదే, ఆ సుందరాకారుడు ఎవరో నాకు తెలియదు కానీ సిగ్గు అడ్డుపడింది మళ్ళీ. ఎలాగైతేనేం ఆ మధుర స్వప్నం గురించి ఆరాలు తీసింది మాలతి మెల్లగా. వర్ణించనలివి కాదే మాలతి అంటూ మొదలుపెట్టింది కాంచనరేఖ. రాకుమారిని ఆటలు పట్టిస్తూ చిత్రలేఖపు గదిలోకి వెళ్ళి ఆ యువకుడి చిత్రాన్ని చూసి మూర్చోపోయినంత పని చేసింది మాలతి. అంతలో మరొక దాసి సుగుణవల్లి దగ్గర నుంచి రాగానే వాళ్ళిద్దరూ గబగబా మహారాణి అంతఃపురానికి వెళ్లారు. కూతుర్ని తీసుకొని రథం ఎక్కింది సుగుణవల్లి. అప్పటికే చక్రవర్తి రథం కదిలింది. ఏకాంబరేశ్వర స్వామి, కామాక్షమ్మ, కచ్చపేశ్వర స్వామి దేవాలయాల్ని దాటుతూ రథాలు వరదరాజేశ్వర స్వామి దేవాలయం వైపుకు పోసాగాయి. దారిలో తమకు వచ్చిన కల గురించి చెప్పింది సుగుణవల్లి. కాంచనరేఖ మనసులో ఆనందాన్ని అనుభవిస్తూ క్రియగంట మాలతిని చూసింది. మాలతి తల ఊపింది. ఆ కలలు నరసింహస్వామి వరప్రసాదాలు. గంభీరంగా ఆకాశంలోకి లేచిన గాలిగోపురం ముందు రథాలు దిగి వరదరాజస్వామి దేవాలయ ప్రాంగణంలోకి నడిచారు వాళ్ళు పూజలు చేయించడానికి. ఆ తర్వాత ఎన్నోసార్లు నరసింహస్వామి కలలో కనిపించి రాజదంపతులకు కాంచనరేఖ వరుడు గురించి చెప్పడం జరిగింది. ఒకసారి తర్వాత ఒక బాణం వచ్చి అంతఃపురంలోని స్తంభాన్ని చీల్చుతుందని, అందులో నుంచి తన విగ్రహం కనిపిస్తుందని, అప్పుడు ఆ వరుడు గురించి స్వయంగా తాను చెప్తానని స్వామి చెప్పారు. పార్థీప చక్రవర్తి ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. కాంచనరేఖకు కలలు వస్తూనే ఉన్నాయి, తీయగా మధురంగా. ఇలా ఉండగా ఒకనాడు నరసింహరాజు రాజసింహుడిని 3 బాణాలు వేయమన్నాడు.
ఒకటి శత్రువులకి, రెండోది తల్లిదండ్రులకి, మూడో బాణం. మూడో బాణము పల్లవుల రాజధాని కాంచీపురంలోని అంతఃపురంలోనికి వెళ్ళి ఒక స్తంభానికి నాటుకుంది. వెంటనే ఆ స్తంభం రెండుగా చీలి అందులో నుంచి ఒక నరసింహస్వామి విగ్రహం బయటపడింది. ఆ అద్భుతాన్ని చూసిన పల్లవ చక్రవర్తి పార్థీపుడు, అతని భార్య సుగుణవల్లి వేనోళ్ల నరసింహస్వామిని స్తోత్రం చేశారు. దేవా, మా ఏకైక కుమార్తె కాంచనరేఖకు తగిన వరుడిని త్వరలో చూపుతానని పలుసార్లు మా కలలో కనిపించి చెప్పావు. కానీ పార్థీప, నీ కుమార్తెకు తగిన వరుడు రాజసింహ సార్వభౌముడు. అతనికి సింగపురి చక్రవర్తికి యుద్ధం జరగబోతున్నది. ఆ యుద్ధంలో నీ సైన్యాన్ని అతనికి అండగా నడుపు. మీకు మంచి జరుగుతుంది. ఈ స్తంభాన్ని చీల్చిన బాణాన్ని రాజసింహుడు వేదగిరి ప్రాంతం నుంచి వదిలిపెట్టాడు. నీ సహాయాన్ని అర్థిస్తూ ఒక లేఖ వ్రాసి ఈ బాణంతో పంపాడు. నీ సైన్యాన్ని తీసుకుని వెళ్ళి బయలుదేరుతూ ఒక్కసారి నన్ను స్మరించు. వెంటనే వేదగిరి ప్రాంత అడవులకు నువ్వు నీ సైన్యంతో పాటు వెళ్ళగలవు. శుభస్య శీఘ్రం అని వినిపించింది. పార్థీపుడు, సుగుణవల్లి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సైన్యాన్ని ఆయుత్తపరిచి అనేక కానుకలు తీసుకొని బయలుదేరాడు పార్థీప చక్రవర్తి, జయ జయ వేదగిరి లక్ష్మీ నరసింహ అంటూ. మరుక్షణంలో యావత్తు సేన వేదగిరి ప్రాంతపు అడవులను చేరింది. పార్థీప చక్రవర్తికి రాజసింహుడు ఎలా ఉంటాడో తెలియదు. చుట్టూ కలయి చూశాడు. వేదగిరి కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనిపించింది. ఒక్కసారి ఎలుగెత్తి స్వామిని పిలిచాడు. అడుగో, ఆ సింహం మీద వచ్చే యువకుడే రాజసింహుడు అని వినిపించింది. అద్భుత తేజంతో, మన్మధునితో పోటీపడే రూపంతో, బలమైన శరీరంతో సింహం మీద రాజసింహుడు వస్తూ కనిపించాడు. అతని వెంట 2 రథాలు, కొన్ని గుర్రాలు, గండుకోతి రూపంలో ఉన్న హనుమంతుడు కనిపించారు. బాబాయ్, దూరంగా ఆ సైన్యం ఎవరిది? దుర్మార్గుడు వీరభద్ర చక్రవర్తిది కాదు కదా అన్నాడు రాజసింహుడు. మనకేం భయం? సింహాలని, వానరాల్ని కేక వేసి పిలు ఒక్కసారి. ఆ సైన్యం అంతేమిటో తేల్చుకుందాము అన్నాడు హనుమంతుడు. రాజసింహుడు వింతగా గర్జించాడు. కిచకిచమన్నాడు. చూస్తూ ఉండగానే నేల ఈనినట్లు కోతులు, సింహాలు వచ్చి బారులు తీరి నిలిచాయి. పార్థీపుని సైన్యానికి రెట్టింపు ఉన్నాయి. ఆ అద్భుతాన్ని పార్థీపుడు చూసి హర్షపుల కాంకితుడైనాడు. రాజసింహుడు దైవాంశ సంభూతుడేననిపించింది. జయ జయ రాజసింహ సార్వభౌమ అన్నాడు ఒక్కసారిగా పార్థీప చక్రవర్తి. అతని సైన్యమంతా ఒకే కంఠంతో ఆ వాక్యాన్ని ఉచ్చరించింది. ఆ ఘోష సింగపురి కోటను గజగజలాడించింది. అంతలో కోతులు, సింహాలు పెద్దగా అరిచాయి. ఆ శబ్దాలని వీరభద్రుడు, కాలకేశుల గుండెల్లో దడ పుట్టించాయి. అంతలో నరసింహరాజు నవ్వుతూ అక్కడికి చేరాడు. ఆ ఇద్దరూ ఏదో చెప్పబోయారు. నాకన్నీ తెలిసాయి. ఆ సైన్యము పల్లవ పార్థీప చక్రవర్తిది. పల్లవుల రాజకుమార్తె కాంచనరేఖ నీకు భార్య అవుతుంది. మీరంతా ఇప్పుడే వెళ్ళి సింగపురి కోటను ముట్టడించండి. మీ విజయానికి నేను నరసింహస్వామి గుడిలో పూజలు చేస్తుంటాను. అమ్మ నేను అక్కడే ఉంటాము. రాజసింహ, అంతా కాగానే అక్కడికి రండి అంటూ చకచకా వెళ్ళిపోసాగాడు. హనుమ, జాగ్రత్త, అంతా నీకు తెలుసుగా. అంతలో పార్థీప చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. రాజసింహుడు, హనుమంతుడు ముందుకు వెళ్లారు. పరిచయాలు, అభినందనాలు జరిగాయి. పార్థీపుడు అంతులేని కానుకలు ఇచ్చాడు. రాజసింహుడు వీరోచిత దుస్తులు ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. విజయసేన, రుద్రదేవులు కూడా కవచాలు ధరించి ఆయుధాలు పట్టారు. శంఖాలు పూరించారు, దుందుబులు మోగించారు. వీరులు సింహనాదాలు చేశారు. సింహాలు గర్జించాయి, వానరాలు కిచకిచలాడాయి. కోలాహలంతో ఆకాశం చిల్లిపడుతూ ఉండగా సింగపురి కోట వైపుకు కదిలారు అందరూ. అంత ప్రచండ సేన ముందు వీరభద్రుడి సేన ఎందుకు కొరకాకుండా అయిపోయింది. కాలకేసి, శక్తిమంతులు విజయసేన, రుద్రదేవుల చేతిలో చచ్చిపోయారు. పారిపోతూ ఉన్న వీరభద్రుణ్ణి తన 2 చేతులతో బంధించాడు రాజసింహుడు. అతన్ని క్షమించి వదిలేయమని విజయసేనుడు చెప్పగానే పశ్చాత్తాపంతో తల వంచుకున్నాడు వీరభద్రుడు. రాజసింహుడు అతన్ని ఓదార్చాడు. యుద్ధం ముగియగానే అందరూ వేదగిరి కొండ ఎక్కి గుడిలోకి ప్రవేశించారు. రాజసింహుడు తన పెంపుడు తల్లిదండ్రుల కోసం వెతికాడు. గండుకోతి కూడా కనిపించలేదు. రాజసింహ,
నువ్వు సింగపురి పల్లవ రాజ్యాలకు సార్వభౌముడివి. పార్థిప, అదిగో నీ భార్య కుమార్తెలు కాంచనరేఖ రాజసింహుల వివాహము ఇక్కడే జరిపించు అన్నట్లు నరసింహ ఆదిలక్ష్ములు చిరునవ్వుతో కనిపించారు. అందరూ స్వామి ఆజ్ఞను శిరసావహించారు. కాంచనరేఖను పెళ్లి చేసుకొని ఆంధ్ర పల్లవ రాజ్యాలను పరిపాలిస్తూ శైవ వైష్ణవ మతాలని సమంగా ఆదరించాడు రాజసింహ సార్వభౌముడు. రాజసింహుడు జానపద నవల సమాప్తం. ఈ కథను రచించిన వారు శ్రీ సాయిశ్రీ గారు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.